ఫ్రెండ్స్ ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో మిస్టర్ మల్యాద్రి వల్లభనేని గారు ఉన్నారు. మల్యాద్రి నా చిరకాల మిత్రుడు. అతను ఒక బీసీఏ డ్రాపౌట్ కానీ మళ్ళీ ఫినిష్ చేశారు. అండ్ జీఈ, డెల్, అమెజాన్, ఈఎంసీ లాంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీస్ ఎంఎన్సీస్ లో డైరెక్టర్ లెవెల్లో పనిచేసి ప్రస్తుతం తన స్టార్టప్ టైనీ మెడిక్ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ మల్యాద్రితో మనము రూరల్ ఎంఎన్సీ అనే టాపిక్ మాట్లాడే ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. ఏంటంటే మల్యాద్రిని ఇబ్బంది పెడదాం. సో మల్యాద్రి, నాకు తోచిన కొన్ని పదాలు చెప్తుంటాను, మీరు వాటికి సంబంధించి ఏ విషయం మీకు మైండ్ లోకి వస్తుందో ఎక్కువ ఆలోచించకుండా షేర్ చేయాలి. రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, గో ఆన్. ఓకే, ఫస్ట్ పదం గతం, పాస్ట్. ఓకే, ఎక్స్పీరియన్స్. ఫ్యూచర్, ఎట్ టు సీ. ఏలియన్స్, గ్రహాంతర. గ్రహాంతరవాసులు. షెల్డన్ తర్వాత నువ్వు నేనే అనుకుంటాను ఉండేది. నెక్స్ట్ సక్సెస్, విజయం. అందరికి దొరికినట్టు అనిపిస్తూ ఉంటది, ఎంత దొరికినా కానీ తృప్తి అనిపించదు. బుక్, పుస్తకం. మంచి పుస్తకాలు చదివి చాలా రోజులు అయింది అబ్బాయి. ఇప్పటికిప్పుడు అడిగితే చెప్పడం కష్టం పుస్తకాల గురించి. మంచి పుస్తకాలు చదివి తల కింద దాచుకునేది, మిగిలిన పుస్తకాలు చదివేసి మంచం కింద పడేసేవి. అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఇట్ గోస్ బ్యాక్ టు ఎక్స్పీరియన్స్. ఓకే, నెక్స్ట్ పదము టెక్నాలజీ. మన లైఫ్ ని ఈజీ చేస్తా ఉంది. ఎన్నాళ్ళు ఈజీ అవుతుందో తెలియదు. కొన్ని బేసిక్ స్కిల్స్ మర్చిపోతా ఉన్నాం దానివల్ల. లెట్ us see. లేజీ కూడా అవుతున్నాం మనం టెక్నాలజీ వల్ల. ఎవాల్వ్ అవుతున్నాము. ఐ వోంట్ గో as far as lazy, but we are just evolving. That's how I take it. ఓకే, నెక్స్ట్ లీడర్. నువ్వు నేనే కదా. కెరియర్. It's again, similar to your experience and future, you always aspire to build. నువ్వు బిల్డ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే ముందుకు వెళ్తా ఉంటది నీ కెరీర్. ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటావు. నీ స్కిల్స్ మారుతా ఉంటాయి, నీ అవసరాలు మారుతా ఉంటాయి, అంతే. ఎవడు ఎప్పుడు కారు. నెక్స్ట్ పదం మూవీ. జీవితమే ఒక పెద్ద రంగస్థలం అని చెప్పేసి మన మెగా పవర్ స్టార్ గారు చెప్పారు కదా. అలాగే మన లైఫ్ కూడా పెద్ద మూవీనే. ఓకే, చివరిగా హీరోయిన్. కంట్రవర్షియల్ క్వశ్చన్. ఎవరికి నేను రంబాయ్. రంబ పేరు విని ఛానల్ నేను మల్యాద్రి. కొన్ని లాయల్టీస్ అలాగే ఉండిపోతాయి, అవి మారవు. ఓకే, ఫెయిర్ ఎనఫ్. చాలా మంచి ఇంట్రెస్టింగ్ రెస్పాన్సెస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ నేను నిన్ను అఫీషియల్ గా షోకి వెల్కమ్ చేసే ముందు ఆడియన్స్ ని వెల్కమ్ చేశాను. సో ఫ్రెండ్స్, మన హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు, మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సమల, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్ అండి. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు అంటే సక్సెస్ఫుల్ లీడర్స్, అన్సంగ్ హీరోస్ అంటే గుర్తించబడని హీరోలు, సెలబ్రిటీస్, టెక్నోక్రాట్స్, స్టార్టప్ ఫౌండర్స్, ఆంటర్ప్రీనర్స్, ఇంకా అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాం. ఇది ఇంటర్వ్యూ బేస్డ్ పాడ్కాస్ట్. మనం ఏంటంటే కెరియర్, టెక్నాలజీ, వ్యక్తిత్వ వికాసం రిలేటెడ్ అంశాలను చర్చిస్తుంటాము. అండ్ టీజీవీ అనేది ఇంగ్లీష్, హిందీ మరియు కన్నడలో కూడా ఉందండి. ఇంగ్లీష్ కోసం ది గైడింగ్ వాయిస్ అని సెర్చ్ చేయండి, హిందీ కోసం టీజీవీ హిందీ అని సెర్చ్ చేయండి, కన్నడ కోసం టీజీవీ కన్నడ అని సెర్చ్ చేయండి. ఎక్కడంటారా, ఎక్కడి నుంచి అయితే ఈ పాడ్కాస్ట్ వింటున్నారో చూస్తున్నారో అక్కడ కూడా టీజీవీ మిగతా 3 భాషల్లో అంటే ఇంగ్లీష్, హిందీ, కన్నడలో కూడా ఉంది. ఓకే, సో ఎపిసోడ్లోకి వెళ్లే ముందు ఎప్పటిలాగానే ఒక పొడుపు కథ చెప్పుకుందాం అండ్ చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు ఒకవేళ ఎపిసోడ్ యూట్యూబ్లో చూస్తున్నట్టయితే అక్కడ కమెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. లేదు మీరు ఆడియో ప్లాట్ఫామ్లో ఎక్కడైనా వింటున్నట్టయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కడైనా కూడా మీరు కమెంట్ చేయొచ్చు. నేను మీ ఆన్సర్స్ రివ్యూ చేస్తాను. అండ్ క్వశ్చన్: భూమాతకు ముద్దు బిడ్డ, ఆకాశపు జున్నుగడ్డ, రాత్రి వేళ రాజరికం, పగలైతే పేదరికం. నేను రిపీట్ చేస్తున్నాను. భూమాతకు ముద్దు బిడ్డ, ఆకాశపు జున్నుగడ్డ, రాత్రి వేళ రాజరికం, పగలైతే పేదరికం. ఏమిటది? ఆన్సర్ మర్యాద నీకు తెలిసినా కూడా చివర్లో చెప్పాలి. ఓకే, క్లూ కూడా ఇస్తాను. క్లూ ఇస్తాను. అలాగే అందగాడు. ఇలాగే అందగా. మరి సూపర్. సో నేను వెయిట్ చేస్తుంటాను ఎవరు రెస్పాండ్ అవుతారో. మల్యాద్రి ఆల్రెడీ మనకు క్లూ ఇచ్చాడు. అండ్ ఫైనలీ మల్యాద్రి, ఇట్స్ టైమ్ ఫర్ మీ టు వెల్కమ్ యూ అఫీషియల్లీ. మల్యాద్రి, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగులోకి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నావు? నైస్ నవీన్. నాకు తెలిసి ఇప్పుడు గత 3-4 ఏళ్ళుగా మనం కలుద్దాం అనుకుంటున్నాం. ప్రతిసారి నువ్వు అడిగినప్పుడల్లా నేను ఎక్కడో ఒక చోట అరే పలాన్ చోటు ఉన్నాను అబ్బాయి, ఇక్కడ ఉన్నాను అబ్బాయి, అక్కడ ఉన్నాను అబ్బాయి అని చెప్తాను. పర్లేదురా నువ్వు రా నువ్వు చెప్తావు, కానీ నేను మాత్రం ఆ టయానికి ఏదో ఒకటి జరుగుతూ ఉంది. మనం అటు వెళ్తున్నాం ఇటు వెళ్తున్నాం, ఏదో జరుగుతూ ఉంది. బట్ నువ్వు చేస్తున్న పని అయితే నాకు నిజంగా నచ్చింది. రుద్రాతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాజ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇలాంటి ప్లాట్ఫామ్ మనం చదువుకునే రోజులలో ఉండేంటే
ప్రాబబ్లీ నువ్వు ఇందాక అన్నావు చూడు, ఈడు బీసీఏ డ్రాప్ అవుట్ అని చెప్పేసి. డ్రాప్ అవుట్ అయ్యే అవసరం కూడా ఉండకపోయి ఉండేదా? లేకపోతే వేరే రకంగా కెరీర్ డిఫరెంట్ అయ్యి ఉండేదేమో తెలీదు. బట్ యాహ్! అగైన్ గతం తోకోవడం వల్ల వచ్చే లాభం ఏం లేదు. యాహ్! గతం పునాది మీద మనం ఫ్యూచర్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాం. అంతేనా? అంతే. సూపర్. హ్మ్. సో, థాంక్ యూ వన్స్ అగైన్ అండ్ కైండ్ వర్డ్స్‌కి అంతా గూడా మళ్ళీ జాయిన్ అయినందుకు గూడా మనము స్టార్ట్ చేద్దాం మన కన్వర్జేషన్ మాల్యాద్రి. సో, మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్. బీసీఏ డ్రాప్ అవుట్ యాహ్! తర్వాత కంప్లీట్ చేసినావు. బట్ బీసీఏ డ్రాప్ అవుట్ అయిన తర్వాత ఫస్ట్ జాబ్ వచ్చింది గదా! సో, కార్పొరేట్ జాబ్ ఎట్లా వచ్చింది ఫస్ట్? ఫస్ట్ కార్పొరేట్ జాబ్ చేయలేదు నవీన్. ఫస్ట్ హ్మ్. నా ప్రొఫెసర్స్ హెల్ప్ చేశారు. సో, ఓకే. వాళ్ళ హెల్ప్ తోటి ఒక స్టార్టప్‌లో వర్క్ చేస్తున్నాను. స్టార్టప్ అంటే నీకు తెలిసిందే గదా! ఒక నలుగురు, ఐదుగురు ఆల్రెడీ వేరే కార్పొరేట్స్‌లో పనిచేస్తున్న వాళ్ళు బయటకొచ్చేసేసి యంగ్ బ్లడ్ అంతా నాకంటే ఒక 5, 6 ఏళ్ళు పెద్దోళ్ళు. మహా ఉంటే. వాళ్ళు సొంతంగా ఒక సర్వీసెస్ కమ్ ప్రొడక్ట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేసినారు. వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ ఏంది అంటే, ఎవరిని హైర్ చేసుకున్నా గాని వాడు కొన్నాళ్ళు పని చేస్తాడు. వానికి ఇంకొకటి దొరుకుతానే బెస్ట్ ఇట్స్ లైక్ ఎ రైల్వే ప్లాట్‌ఫార్మ్. మంచి రైలు వచ్చేదాకా ఆగుతారు. సీట్ కన్ఫర్మ్ అయితానే ఎళ్ళిపోతారు అన్నట్టు ఉంటుండే వాళ్ళ పరిస్థితి కూడా. ఆహా! హ్మ్. బట్ నాకు ఇనీషియల్‌గా వాళ్ళు మొదట ప్రొఫెసర్స్ చెప్పారు కాబట్టి జాబ్ ఇచ్చారు. బట్ కాదనలేక తర్వాత ఒక నెల, నెలన్నర గడిచేసరికి ఒకరోజు పిలిచేసేసి, "తమ్ముడు పార్టీకి పోదామా?" "ఏం పార్టీ అన్నా?" "ఏం పార్టీ అన్నా? నువ్విచ్చేది నాకు ఏ నెలకి ఆ నెల సరిపోతుంది" అంటే, "అరే! వచ్చే నెల నుంచి సరిపోతాయిరా భయ్! నువ్వు పార్టీకి పోదామా" అన్నా. "ఏమైందన్నా?" అంటే, "రేయ్! అందరూ ఇట్లా రాండి" అని చెప్పేసి ఇట్ వాస్ ఓపెన్ ఫ్లోర్. బుల్ పెన్ ఉంటది తెలుసు గదా! ఓపెన్ బుల్ పెన్ ఉండా. ఆ! అందరిని ఇట్లా రాండ్రా అని చెప్పేసి పిలిచేసి, "ఈ రోజు నుంచి అఫీషియల్‌గా మాల్యాద్రి మన దగ్గర ఫ్రెషర్‌గా జాయిన్ అయితున్నాడు. ఇన్నాళ్ళు ఇంటర్న్‌గా పనిచేసినాడు. హ్మ్. 1 మంత్, 1 ½ మంత్ అంతే. ఓహ్! జూలైలో జాయిన్ అయినా. ఆగస్ట్‌లో పిలిచినాడు. "అరేయ్! డేట్ నువ్వే రాసుకోరా బయ్! ఏ రోజు నుంచి కావాలో" అన్నాడు. "రెండో తారీఖు నీ బర్త్‌డే గదా! రెండో తారీఖు రాసేసుకుందాం" అన్నాడు. ఏం మాట్లాడలేదు. దాని మీద రెండో తారీఖు నుంచి నువ్వు అఫీషియల్‌గా ఫ్రెషర్‌గా స్టార్ట్ అయిపోతున్నావురా అని చెప్పేసి ఇచ్చేసినాడు. హ్మ్. సో, ఇట్ వాస్ యూ నో మా నాకు గూడా చానా భయాలుండే. ఎట్లా నడపాలా? ఏం నడపాలా? ఏం జేయాలా? ఎట్లా ముందుకు పోవాలా? అని జెప్పేసి. బట్ వాళ్ళ గైడెన్స్ గూడా బావుంటుండే. నీకు తెలిసిన వాళ్ళే వాళ్ళలో కొంతమంది నీకు తెలిసిన వాళ్ళే. టీఎస్ఆర్ నీకు తెలుసు. అవును. హ్మ్. అట్లనే శ్రీధర్ నీకు తెలుసు. సో, వాళ్ళలో కొందరు నా ప్రొఫెసర్సు, కొందరు నా ప్రొఫెసర్స్ ఫ్రెండ్సు, కొంతమంది నాకు గైడ్స్‌గా ఉండేవాళ్ళు. నేను ఈ జాబ్‌లోకి రాకముందే నా లక్కు ఏమో తెలీదు. దానంతట అది అట్లా కలిసొస్తా ఉండే. అప్పట్లోనే అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక మా ప్రాజెక్ట్ వచ్చిండే. ఇట్ వాస్ బీసీఏలో మాకెట్లుంటుండే అంటే ప్రతి ఇయర్‌లో ఒక మా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సొస్తుండే. మా కాలేజ్ భవన్స్ కాలేజ్‌లో దే వర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. సో, హ్మ్. అక్కడికెళ్ళి పూర్తి చేసేంటి. మధ్యలో 1 ఇయర్, 1 ½ ఇయర్ నాకు గ్యాప్ వస్తదనుకున్న టైంలో జాబొచ్చిందండి. అచ్చా! సో, దీనితోటి నాకు అంతకు ముందటి ప్రాజెక్టు, దాని తర్వాత ఇది ఇవన్నీ కలుపుకొని ముందుకొచ్చేసరికి నేను ఇన్‌స్టాంట్ సక్సెస్ అయితే ఎప్పుడు రాదు. హ్మ్. ఇన్స్పెక్ట్, అడాప్ట్ అండ్ దెన్ మూవ్ ఆన్. ఏ రోజుకి ఆ రోజు నువ్వు నీడ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అండ్ రీడిఫైన్ యువర్ సెల్ఫ్ అంతే. నువ్వు హ్మ్. నన్ను జూసినావు గదా! ఎంత మనం 20 ఏళ్ల నుంచి ఒకరినొకరిని తెలుసా మనము? ఈ అవును. 20 ఏళ్లలో గూడా నువ్వు జూస్తున్నావు గదా! ఒక చోట రాజీ పడేది లేదు. ఒక చోట ఆగేది లేదు. బట్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే త్రూ యువర్ ప్లాట్‌ఫార్మ్ నవీన్. నన్ను వీడు సక్సెస్ అయినట్టు గదా! ఇట్లనే మిగిలినటోళ్ళం మనం గూడా సక్సెస్ గావచ్చు అని అనుకునేటట్లయితే దీన్ని కొలమానంగా తీసుకొనైతే చదువు మానుకోవద్దు. రైట్. ఎందుకంటే పెడిగ్రీ అనేది పెడిగ్రీనే. నీకు హ్మ్. రేపు పొద్దున ఎప్పుడైనా ప్రమోటబిలిటీ కావాలన్నప్పుడు, లేదు నీకు నెట్వర్క్ ఆఫ్ ఫ్రెండ్స్ కావాలన్నప్పుడు, అలుమ్ని నెట్వర్క్ కావాలా? ఇవన్నీ కావాలన్నప్పుడు నువ్వు ఆటోమేటిక్‌గా నీకు నీ ఎడ్యుకేషన్ వీటన్నిటితోటి వచ్చే నెట్వర్క్ ఇట్ హ్మ్. గోస్ ఫర్ నీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కంటే కూడా దూరం వెళ్తా ఉంటది. హ్మ్. యాహ్! ఆఫ్ కోర్స్ యూ బిల్ట్ ఇట్ లేటర్ ఆన్ విత్ యువర్ వర్క్, విత్ యువర్ రిలేషన్‌షిప్స్ అండ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ ఇనీషియల్‌గా నీకా ఫుట్ హోల్డ్ ప్లాట్‌ఫార్మ్ ఏవైతే దొరుకుతాయో అవన్నీ నీకు ఈ నుంచే దొరుకుతాయన్నట్టు. రైట్. అయి పోగొట్టుకోకూడదు గదా! సో, మొత్తానికి కాలేజ్ డ్రాప్ ఔట్ అవ్వొద్దు అని జెప్పేసి నీ సలహా అన్నట్టు. కొన్ని మన చేతుల్లో ఉండవు నవీన్. బైక్ మీద ఎళ్తా ఉంటే ఎనక నుంచి ఆటో గుద్దడం, కింద పడడం, చెయ్యి ఇరగడం, ఆ తర్వాత నువ్వు బెడ్ రెస్ట్ తీసుకోవడం అది నీ చేతుల్లో ఉండదు గదా! అవును. హ్మ్. సో, ఐ మీన్ వెన్ లైఫ్ గివ్స్ యూ లెమన్ మేక్ లెమనేడ్ అని జెప్పేసి అందరూ జెప్తారు. నాకు లెమనేడ్ సరిపోదు మామ. నేను లెమన్ రైస్ జేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కారం గూడా కలుపుకొని తింటా. ఓకే. సో, సూపర్. ఎవనికి నచ్చింది ఆడు తినాలి భయ్. యాహ్! ఇన్స్‌పెక్ట్ అండ్ అడాప్ట్. కరెక్ట్. రైట్. సో, ఇప్పుడు మనము మీ సక్సెస్ మంత్ర గురించి మాట్లాడదాం. అంటే ఇప్పటిదాకా కెరియర్‌లో వృత్తిపరంగా ఓవరాల్‌గా సక్సెస్‌కి దోహదపడిన 3 అంశాలేంటి? మూడిట్లరా భయ్. మూడిటిని తెస్తే మరి మిగిలినోళ్ళందరూ ఫెయిల్ గారు.
టాప్ 3 అంశాలు చెప్పు అందుకే. నో ప్రాబ్లమ్. సో, నేను మొదట చెప్తున్నట్టు బీ ఫోకస్ అండ్ ఎన్‌ష్యూర్ దట్ యూ ఆర్ రిలవెంట్ యువర్ సెల్ఫ్. నీ అవసరం అవతలోళ్ళకి ఉందా లేదా అనేది నువ్వు చూసుకుంటా వెళ్తా ఉండాలా. సో, ఎప్పటికప్పుడు అందరూ చెప్పడమేంది, నీకు ఈ స్కిల్ రావాలా, ఆ స్కిల్ రావాలా, నీకు ఈ స్కిల్ వస్తే ఉపయోగం, ఆ స్కిల్ వస్తే ఉపయోగం అని చెప్పేసి నేను రీసెంట్‌గా చూస్తా ఉంటాను గదా! కొంతమంది పిల్లలు నన్ను కలుస్తా ఉంటారు. ఏదైనా యూనివర్సిటీ వాళ్ళు పిలిచినప్పుడు, లేదా ఏదైనా కాలేజ్ వాళ్ళు పిలిచినప్పుడు, లేదు ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు, ఐ మీన్ కొంతమంది ఓల్డ్ ఫ్రెండ్స్ సరైన టైంలో పెళ్ళైనటోళ్ళ పిల్లలు ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు జాబులు చేస్తా ఉన్నారు గదా! వాళ్ళొచ్చి మాట్లాడుతా ఉన్నప్పుడు, అంకుల్ ఏం జేస్తున్నావు? ఇది చదివినా, ఇది చదివినా, ఇది చదివినా అని. మార్కెట్‌లో ఇది దీనికి బావుందంట గదా! దీనికి బావుందంట గదా! అని అడుగుతా ఉంటారు. నా హ్మ్. ఫోకస్ అంతా ఒకటే సార్. మీరు ఏం చదవాలనుకుంటున్నారనేది నీ ఇంట్రెస్ట్‌ని బట్టి చదువు. హ్మ్. అవతల నువ్వు దేనికెళ్ళాలనుకుంటున్నావో దాంట్లో ఉన్న అవసరాన్ని బట్టి చదువు. నువ్వు ఒక్కసారే మొత్తం బాక్స్ అంతా ఫుల్ చేసుకుంటా పోయినావనుకో, ఆన్సర్ చెప్పే టైంలో నీకు అవసరమైనప్పుడు నువ్వేదైనా ఒక డిజైన్ జేయాలనుకున్నప్పుడు, నీ డిజైన్‌లే నీతోటి కాన్‌ఫ్లిక్ట్ అయితా ఉంటాయి. హ్మ్. నువ్వు నేర్చుకున్నదే నీతోటి కాన్‌ఫ్లిక్ట్ అయితా ఉంటది. మీకు గుర్తుందా మనిద్దరము నువ్వు, నేను, వర శ్రీనివాస్ అనుకుంటా. మనం ముగ్గురము ఏవో డిజైన్ ప్యాటర్న్స్ గురించి ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఒక సింపుల్ సిల్లీ డిజైన్ చేయడానికి ఆల్‌మోస్ట్ 6 గంటలు, 7 గంటలు ఒక కాన్ఫరెన్స్ రూమ్‌లో కూర్చొనుంటిమి. అవును. అవును. ఫైనల్ వచ్చేసరికి ఇఫ్ ఎల్స్ స్టేట్‌మెంట్‌లతోటి క్లోజ్ చేసి పడేసినాం అది. గుర్తుందా నీకు? సో, కొన్ని సార్లు టూ మచ్ నాలెడ్జ్ గూడా ప్రాబ్లమ్ అయితది. సో, నా ఉద్దేశ్యం ఏంది అంటే నాకు తెలిసినంత వరకు దట్ వాస్ వన్ మోర్ లెర్నింగ్. హ్మ్. యూ నో ఎవ్రీథింగ్ విల్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ నవీన్. నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావు. నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. మనము ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో నుంచి, ప్రతి వాడి దగ్గర నుంచి "అరే! ఏం చేయాలిరా?" అని చెప్పేసి ఫోన్ చేసి అడగడంలో తప్పు లేదు. అవును. హ్మ్. సో, ఆస్క్ ఫర్ హెల్ప్ అండ్ ట్రై టు లెర్న్ వాట్ ఈస్ రిలవెంట్ ఫర్ ది మార్కెట్, వాట్ ఈస్ నీడెడ్ ఫర్ ది మార్కెట్ అండ్ హౌ డు యూ వాంట్ టు బి రిలవెంట్ ఫర్ యువర్ కరెంట్ రోల్ దట్ యూ ఆర్ వర్కింగ్ ఆన్. డోంట్ బాయిల్ ద ఓషన్. నీకు అవసరమైనప్పుడు నువ్వు నేర్చుకుంటావు. ఓవర్ నైట్ నేర్చుకొని మళ్ళా రోజు పొద్దున్న డెలివరీ ఇస్తావు. దానికోసం రోజులు టైం పెట్టేసి దీంట్లోకెళ్ళి, దాంట్లోకెళ్ళి అన్నీ చేయకు. నీకు నిజంగా యూజ్ కేస్ ఉంది అంటే నువ్వు నేర్చుకుంటావు అంతే. సో, మొత్తం ఒకేసారి గాకుండా అంచెలంచెలుగా నేర్చుకుంటారు. నేర్చుకోవాల్సిన మూమెంట్ వస్తే ఖచ్చితంగా నేర్చుకుంటారనేది ఒక చిన్న సమ్మరీ అన్నట్టు. ఓకే. సూపర్. సో, మల్యాద్రి ఇప్పుడు We'll మనము discuss that one once we get into our tiny medic related one also later on. I'll give you with an example. నీకొక యాహ్! ఉదాహరణతో సహా ఇచ్చిన తర్వాత ఎలా అందుకే ఇప్పుడు ఉపయోగపడ్డాయి. ష్యూర్. సో, ఇప్పుడు మనం టైనీ మెడిక్ ఈ ప్లాట్‌ఫార్మ్ గురించి మాట్లాడదాం. అసలు ఆ టైనీ మెడిక్ అనేది సంస్థను స్థాపించాలనే ఐడియా ఎందుకొచ్చింది? అగైన్ ఇన్స్పెక్ట్ అండ్ అడాప్ట్ పాలిసీ తోటే స్టార్ట్ అయింది నవీన్. సో, హ్మ్. 2016లో మా మదర్‌కి బాలేకుండుండే. ఈ గాట్ సమ్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూ, హెల్త్ ఎమర్జెన్సీ. షీ వాస్ ఇన్ కోమా ఫర్ మోర్ దాన్ ఎ మంత్ యాక్చువల్లీ. హ్మ్. సో, అదే టైంలో మా ఐ థింక్ తమిళనాడు ఎక్స్ సీఎం మిస్ జయలలిత, ఆమె గూడా సిమిలర్ సిట్యుయేషన్స్ తోటి కోమాలోకెళ్ళిపోయినారు. ఆమెది ఒక 1 మంత్ ముందు జరిగినది. తర్వాత మా మదర్‌ది జరిగినది. ఆ హ్మ్. టైంలో మేము మాట్లాడుతా ఉన్నప్పుడు సిద్ధార్థ్ గారు మా మదర్‌కి కన్సల్టెంట్ డాక్టర్ సిద్ధార్థ్. ఆయన నేను మాట్లాడుతున్నప్పుడు, "ఏంటి సార్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయిందంటున్నారు, అంత డెవలప్ అయిందంటున్నారు. ఎట్లా ఏం చేస్తాము? మా పేరెంట్స్ ఏమో మా దగ్గరికి మూవ్ అవ్వమంటే మూవ్ అవ్వరు. మరి మేము ఎట్లా హెల్ప్ చేయొచ్చు?" అని అడిగినామనమాట. ఆయన చెప్పినదైతే ఇది సింపుల్ డయాబెటిక్ ప్రాబ్లమ్ సార్. కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తది అంటే మన దగ్గర మాక్సిమము పోయిన నెలలో ఉన్న డేటా ఈ నెలలో, ఈ నెలలో ఉన్న డేటా వచ్చే నెలలో, ఆ తర్వాత ఉన్న నెలలో మహా ఉంటే ఒక 3, 4 నెలల డేటా ఉంటది తప్ప, డాక్టర్ గూడా మీరెప్పుడైనా ఎళ్లి చూడండి. డాక్టర్ డోర్ తెరచక ముందే ఆడ కనీసం ఒక 10 మంది లైన్‌లో నిలబడుకొని ఉంటారు. వాళ్ళకి టోకెన్ ఇస్తారు మీరు. అవును. వాళ్ళకి లైన్ ఇస్తారు. సార్ మీకు 10 గంటలకి మీరు రాండి సార్. 10:15కు మీకు అపాయింట్‌మెంట్ అని చెప్తే పొద్దున్న 7 గంటలకి వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే డాక్టర్ ఆదుర్దా అనేది మనం ఆపలేం దాన్ని. అలాగే డాక్టర్ గారిని మీరు చూసారంటే ఆయన ఇప్పుడు నవీన్ క్లాస్‌మేటో, ఫ్రెండో, తమ్ముడో అయితే నవీన్‌ని చూసేది ఓకే. వీడి హెల్త్ హిస్టరీ, వీళ్ళ ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ నాకు గుర్తుంది అని చెప్పేసి ముందుకెళ్తారు. హ్మ్. కానీ రోజుకు 100 మంది పేషెంట్‌లొస్తున్నప్పుడు, ఆ 100 మంది పేషెంట్‌లలో నుంచి 3 నెలల తర్వాత మరొక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ డేటా మీరు ఎంత వరకు చూడగలుగుతారు? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లాస్ట్ 1 మంత్ ఏం జరిగింది? ఎట్లా ఉంది? నేనిచ్చిన మందులు ఎంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నాయనేది చూడగలుగుతారు తప్ప ముందుకెళ్ళలేరు గదా! హ్మ్. సో, హ్మ్. దానికోసం అని చెప్పేసి నేను సిద్ధార్థ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఏమనుకున్నామంటే లెట్ అస్ ట్రై టు కాన్సంట్రేట్ ఆన్ ప్రైమరీ కేర్. హ్మ్. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి? డాక్టర్‌ల డేటా ఎంటర్ చేయాలంటే టూ మచ్ టైమ్ పడతది. సో, దాన్ని డెమోక్రటైజ్ చేద్దాం. డెమోక్రటైజ్ అంటే పేషెంట్ ఎంటర్ చేసుకునేటట్టుగా తయారు చేద్దాం. అట్లనే కొంత పార్ట్ ల్యాబ్ ఎంటర్‌టైజ్ చేసుకునేటట్టు తయారు చేద్దాం. కొంత పార్ట్ ఫార్మసీలు ఎంటర్ చేసుకునేటట్టు తయారు చేద్దాం. సో, వీటన్నిటిని ముక్కలుగా చేసేసేసి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పార్ట్‌గా తయారు చేసేసి చేయడం మొదలుపెట్టినాం. సో, హ్మ్. మీరు ఫార్మసీ
అంటే ఫార్మసీలో మెయిన్ చేసేదేంటి? ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, రెవెన్యూ మేనేజ్‌మెంట్ తప్ప మిగిలినవి ఎక్కువ చూడరు. సో, మేము దాని మీద కొన్ని ఐ విల్ నాట్ గివ్ యూ కంప్లీట్ ప్రొడక్ట్ ఓవర్‌వ్యూ టుడే నవీన్. బట్ ఫార్మసీకి ఉపయోగపడేటివి కొన్నేంటి అంటే, నీ దగ్గర నుంచి ఈ 20 మంది పేషెంట్లు ప్రతి నెల నీ దగ్గర ఇన్ని మెడిసిన్స్ తీసుకుపోతున్నారు. ఆ 5దో తారీఖున వాళ్ళొస్తారు. ఆళ్ళొచ్చేసరికి నీ దగ్గర మెడిసిన్స్ తక్కువ పడతాయి. సో, నువ్వు ఇన్ని ఆర్డర్ చేయాలని చెప్పేసి వాళ్ళకొక అలర్ట్ చూపిస్తది. దీన్నే నువ్వు కొంచెం పాలిష్డ్ ఇంగ్లీష్‌లో చెప్పాలంటే ప్రిడిక్టివ్ అనలిటిక్స్. పెట్టేస్తావు. అవతలోడు తీసుకుంటాడు. దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. మాకవన్నీ తెలీదబ్బా! మాకు తెలిసిందల్లా నీకు ఈ మందులు అవసరము. నీ దగ్గరికి ఈళ్ళొస్తారు. ఈళ్ళకి అవసరము తీసుకున్నావా లేదా? అదే పేషెంట్ దగ్గరికి పోయినావంటే, అన్నా నీ కాడ మందులు అవసరము. ఈ పర్టిక్యులర్ ఫార్మసీలో నువ్వు ప్రతిసారి కొంటున్నావు. దీని దగ్గర కొంటున్నావు. ఇంకొక దగ్గర కొంటున్నావు. ఈ రెండిట్లో వీటి దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంది. ఈడి దగ్గర స్టాక్ 4 రోజుల్లో వస్తది. సో, ఈ రెండిట్లో నువ్వు దేని దగ్గర పోతావు ఆర్డర్ పెట్టేసుకో అంటే వాడు ఆర్డర్ పెడితే వానికి నీకు ఎయిదర్ హోమ్ డెలివరీ వస్తది. లేదు నువ్వెళ్ళి షాప్‌కెళ్ళి పిక్ జేసుకోవచ్చు. అట్లనే నీకు మార్నింగ్ 7 గంటలకు ఒకటి పరగడుపున ఏసుకోవాల్సిన మాత్రకి ఒక రిమైండర్ వస్తది. దాన్ని ఏసుకున్నానంటే యెస్ కొడతావు. లేదంటే నో కొడతావు. ఇది మొత్తం రికార్డ్ అయిపోయి డాక్టర్ గారి దగ్గర ఓకే. ఈ పర్టిక్యులర్ పేషెంట్ ఆన్ అన్ యావరేజ్ ప్రతిరోజు 500 ఎంజీ మార్నింగ్ ఈ మెడిసిన్ ఏసుకుంటున్నాడు. ఈవినింగ్ ఈ మెడిసిన్ ఏసుకుంటున్నాడు. ఇతని మా బీపీ ఇట్లుంది. షుగర్ ఇట్లుంది. ఈ డేటా అంతా డాక్టర్ గారికి కనిపిస్తా ఉందనుకో. నీ హెల్త్‌కి ఒక మెట్రిక్ వస్తా ఉంటది. దీన్ని ట్రీట్ చేసి అంటే నేను ఓన్లీ ఎగ్జాంపుల్ కోసం ఇవి చెప్తున్నా. ఒక్కొక్క స్పెషాలిటీలో ఒక్కొక్క మెట్రిక్ కావాలి. ఒక్కొక్క వైటల్ గావాలి. ఈ రైట్. వైటల్స్ అన్నీ డాక్టర్ గారు ఆయన డిఫైన్ చేసుకున్న వైటల్స్ అన్నీ ఆయనకు కనిపిస్తా ఉంటాయి. మీరెళ్లి బ్లడ్ టెస్ట్ చేపించుకున్నప్పుడు మన వీధి చివరున్న వెంకట్రావు గారి దగ్గరికెళ్లి బ్లడ్ టెస్ట్ చేపించుకున్నా గాని ఆయన దాన్ని టైనమెటిక్‌లోకి ఎంటర్ చేశారనుకోండి. అది పేషెంట్ తోటి నిలబడిపోయి ఉంటాయి. డాక్టర్ గారి దగ్గరికెళ్ళినప్పుడు ఓకే. 2 వారాల కిందట ఆయన బ్లడ్ టెస్ట్ చేపించుకున్నప్పుడు ఈయన వైటల్స్ ఇలా చూపిస్తున్నాయి. ఈ రోజు వైటల్స్ ఇలా చూపిస్తున్నాయి. అంతకుముందు నెల కిందట వైటల్స్ ఇలా చూపిస్తున్నాయి. సో, నా మందులు వాడక ముందు ఎలా పనిచేస్తుంది? వాడిన తర్వాత ఎలా పనిచేస్తోంది? ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మేము సాధించుకుంటూ వచ్చినది నవీన్. ఓకే. సో, దీన్నే ఇప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ థింక్ వి హావ్ అబౌట్ close to 7 lakh patients that are using it and about 100 plus doctors that are using it and about plus hospitals that are using it actually. వావ్! అండ్ ఒక్కొక్క హాస్పిటల్‌లో మీరు కొన్ని హాస్పిటల్‌లలో 70 మంది, 80 మంది డాక్టర్లున్నారు. కొన్ని హాస్పిటల్‌లలో ఒకరిద్దరు డాక్టర్లే ఉన్నారు. రైట్. కొన్ని బేసిక్ టిప్స్ కూడా ఉంటాయన్నమాట. సో, మా ప్రైసింగ్ పాలిసీ కూడా మా ప్రతి స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటది. మా క్లౌడ్‌లో ఏం పడుతుందో అది వాళ్ళకి ఫార్వర్డ్ చేసేస్తాం. ట్రాన్స్‌ఫర్ చేసేస్తాం. మానిటైజేషన్ ఇప్పటిదాకా దాని గురించి నేను ఆలోచించలేదు. సిద్ధార్థ్ గారు ఆలోచించలేదు. హ్మ్. మేము సోషల్ సర్వీస్ అని అనుకోవచ్చు. లేదు నాన్ సోషల్ సర్వీస్ అనే అనుకోవచ్చు. బట్ మాకు దీంట్లో తయారు చేయడంలో ఒక ఛాలెంజ్ వచ్చిందండి. So ఓకే. you can survive with your own savings and you can write your product for a couple of years. But how can you go ahead and write a product of this size? You need to employ. You need to employ. How can you actually go ahead and get somebody and make them unlearn what they have learnt over a period of time and then teach them what you want them to work on and then start paying them. ఎట్లా చేయాలా అనేది ఒక ఛాలెంజ్ వచ్చింది. ఆ టైంలో లక్కీగా మాకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురు కరోనాని అందరూ తిడుతా ఉంటారు. నాకైతే ఉపయోగపడింది అబ్బాయి. చాలా మంది పిల్లలు ఇంటి చుట్టుపక్కల ఇంజినీరింగ్ చదువుతున్న పిల్లలు పక్కన ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు బాబు అంటే యూనో ఎంత లాక్‌డౌన్ నడుస్తున్నా గానీ మిద్దెల మీద అయితే కలుస్తా ఉంటారు. మాట్లాడుతూనే ఉంటాం గదా! పైన డాబా మీద కలిసినప్పుడు. ఏం చేస్తున్నావు బాబు అని అడిగితే కాలేజ్ తెరచడానికి వెయిట్ చేస్తున్నాం అంటే, సరే నా దగ్గర పనుంది నేర్చుకుంటావా అంటే నేర్చుకుంటా అన్నారు. సో, అగైన్ ఇన్స్పెక్ట్ అండ్ అడాప్ట్ కదా! మన Right. పాలిసీ అంతా. సో, మెల్లమెల్లగా ఆళ్ళకి నేర్పియడం మొదలుపెట్టినాం. ఒక 2 వారాల్లో కొంత నేర్చుకున్నారు. దాని నుంచి వాళ్ళకి కొంత టాస్క్‌లు ఇయ్యడం మొదలుపెట్టినాం. ఆ టాస్కులతోటే నా నీకు గుర్తుంది గదా! నేను ఎవరికి మెంటర్‌గా ఉన్నా గానీ ఆళ్ళు నన్ను తిట్టుకునేటోళ్ళు. ఈడేందిరా బై చెప్తాడు మిగిలినది నువ్వు ఎక్స్‌ప్లోర్ చేయమంటాడని చెప్పేసి. బట్ లేటర్ ఆన్ యూ రిమెంబర్ రైట్? Yeah. హౌ did that help? If you teach everything, then people will never learn. You're right. You need to go ahead, give them, a guiding, principle, and from there on, show them how to achieve it themselves. So, వాళ్ళు పిల్లలు అలా ముందుకెళ్తా ఉన్నప్పుడు మా లాక్‌డౌన్ ఓపెన్ అయిన తర్వాత వి రీచ్డ్ ఔట్ టు దేర్ కాలేజెస్ ఇట్‌సెల్ఫ్ అండ్ వి ఆస్క్డ్ దెమ్ మీ కాలేజ్ నుంచి ఈ బ్యాచ్‌లో ఉన్న వాళ్ళని మీకు నచ్చిన వాళ్ళని మాకొక 20 మందిని ఇవ్వండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళు మా దగ్గర పని చేయాలనుకుంటే 1 ఇయర్, 1.5 ఇయర్ తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ దేర్ డెసిషన్. ఇఫ్ దే వాంట్ టు స్టే బ్యాక్ విత్ అస్, దే కెన్ స్టే బ్యాక్. అదర్‌వైజ్ వి విల్ గివ్ దెమ్ ప్రాపర్ ఎక్స్‌పీరియన్స్ లెటర్. ఎందుకంటే వాళ్ళు మా దగ్గర నిజంగా పని చేస్తేనే మేము ఎక్స్‌పీరియన్స్ లెటర్ ఇస్తాం. లేదంటే ఇవ్వం మేము. అది. మొహమాటం ఏం లేదు. ఈ వారం పని చేయడం 2 వారాల నుంచి పని చేస్తా ఉన్నాం. ఈ వారం పని చేయట్లేదు అంటే రీజన్ ఏంటో మేము గమనిస్తాం నవీన్.
అది జరగట్లేదు, వర్క్ జరగట్లేదు. తను నాకు మా దగ్గర ఉన్న మెయిన్ రీజన్, ఫస్ట్ రీజన్ ఏంటో తెలుసా? నాకు ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. నో ప్రాబ్లమ్. ఐ విల్ అప్రిషియేట్ దట్. ఎందుకంటే నువ్వు మొత్తం ఈడగొట్టి, ఆడగొట్టి బీటింగ్ అరౌండ్ ద బుష్ అంతా చేసేసి లాస్ట్‌కొచ్చేసరికి నీకు ఇంట్రెస్ట్ లేదని తెలిసేదానికంటే, నువ్వు ముందే చెప్తే దానికి ఆల్టర్‌నేట్ ఏందో చూసుకోవచ్చు మనం. కరెక్ట్. ఎగ్జామ్స్ టైమ్ వచ్చింది. నేను ముందు ఎగ్జామ్స్ మీద కాన్సంట్రేట్ చేయాలి. ఐ అప్రిషియేట్ ఇట్. క్యారీ ఆన్ విత్ దట్. అదే రకంగా మన రిలీజ్ ప్లాన్స్ కూడా పెట్టుకుందాం. ఇదే రకంగా మొదలుపెట్టుకుంటూ వచ్చాము. అట్లా మనం దగ్గర దగ్గర ఎవ్రీ ఇయర్ ఒక 30, 35 స్టూడెంట్స్‌ని చేస్తూ వచ్చాము. ట్రైన్ చేస్తూ వచ్చాము. వాళ్ళలో అట్‌లీస్ట్ 30-40% అయితే మాతోనే స్టే ఆఫ్ అయిపోయినారు. మాతోనే ఉండిపోయినారు. మిగిలిన వాళ్ళు వేరే చోట్ల వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా ఇట్ హాస్ హెల్ప్డ్ దెమ్. ఇట్ హాస్ గ్రూమ్డ్ దెమ్. ఈ రకంగా ముందుకెళ్తా వచ్చింది. అగైన్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ విల్ కంపీట్ విత్ your likes of FAANG companies or any second level companies also. The amount of money that they pay is very high. However, we give them an opportunity to directly work with the client and understand. మా దగ్గర ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్లా ఏ స్ట్రక్చర్ ఉండదు మన దగ్గర. ఎవ్రీబడి ఈస్ ఈక్వల్, ఫ్లాట్ స్ట్రక్చర్. ఫ్లాట్ హైరార్కీ. యా, ఏం నేర్చుకుంటాననేది నీ ఇష్టం. నేను ఇది నేర్చుకుంటా సార్, నేను ఇది ఎక్స్ప్లోర్ చేస్తున్నా సార్ అని చెప్పేస్తే ఆడు ముందుకు వస్తాడు, దాన్ని తీసుకుంటాము, దాన్ని అతనే డిఫెండ్ చేసుకోవాలి. దిస్ ఈస్ వన్ ఆఫ్ మెనీ వేస్ టు టీచ్ దెమ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ ఆల్సో. You have your own vision, you have your own commitment to go ahead and defend your own vision, రైట్. or as Amazonians say, have a backbone and Yeah. go ahead and defend what you want. And అవును. then disagree but commit and deliver it. Yeah, మేము చేసే వాటిల్లో చాలా ప్రాజెక్ట్స్, చాలా రిలీజెస్ ఫెయిల్ అవుతా ఉంటాయి నవీన్. బట్ స్టిల్ వీ డోంట్ మైండ్. ఎందుకంటే వీఆర్ ఆల్ ఇంజనీర్స్ అండ్ మెనీ ఏ టైమ్స్ వీ గెట్ టైమ్ ఆఫ్ డాక్టర్ అండ్ దట్ టు అ స్పెషలిస్ట్ వెరీ లిమిటెడ్ టైమ్ ఇన్ ఎంటైర్ రిలీజ్. వాళ్ళు మాకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి ఇది కావాలి అని చెప్తే దాన్ని తీసుకొని మేము ముందుకెళ్ళేసేసి దాన్ని ఎక్స్ట్రాపులేట్ చేసేసి, సార్ మేము ఇది తయారు చేస్తామండి, మీరు ఒకసారి డెమో చూడండి, ప్రోటోటైప్ లాగా తయారు చేస్తాం, మీకు ఇది నచ్చింది అంటే ముందుకెళ్దాం. ఆ ప్రోటోటైప్ లో కొంత మేము చేసిన రీసెర్చ్ ఉంటుంది, కొంత వేరే డాక్టర్, 2-3 డాక్టర్ల దగ్గర నేర్చుకున్నది ఉంటుంది. వీళ్ళందరినీ కలిపేసేసి అందరికి ఒకసారి డెమో ఇచ్చినప్పుడు ఓకే ఇది బాగుంది, కానీ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేద్దాం, ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేద్దాం. సో ఇంక్రిమెంటల్ గా డెవలప్ చేస్తూ వెళ్తూ ఉంటాం అన్నమాట. దీంతో currently we provide from your a regular physician module to gynecology module to pediatrics module to orthopedic module to super specialties or hyper specialties like oncology also. Oh. Where we work with all the research institutes and collaborate with them to collect all the latest and greatest treatments with the help of doctors and research fellows only. And then we give them options within the application to go ahead and explore it, and then treat the patient and ensure that doctor doesn't need to type too much, because డాక్టర్ గారికి దొరికే టైంలో కొంచెం ఒక సిప్ వాటర్ తాగడానికి టైం దొరికితే దాన్ని నేను టైపింగ్ కి వాడుకోకూడదు అనేది మా ఫిలాసఫీ. సో మాల్యాద్రి, ఇప్పుడు ఒక స్టెప్ బ్యాక్ తీసుకుందాం మనం. అంటే అప్పుడు అమెజాన్ లో పనిచేసినప్పుడు, డెల్ లో పనిచేసినప్పుడు యూ యూస్ టు బి ఇన్ బెంగళూరు కదా, అండ్ సడన్ గా ఈ టైనీమెటిక్ స్టార్ట్ చేసినప్పుడు బెంగళూరులో కాకుండా గిద్దలూరులో మీ గ్రామంలో ఎందుకు స్టార్ట్ చేసినారు అసలు? మల్టిపుల్ రీజన్స్ నవీన్, ఒకటని కాదు. ఇనిషియల్ గా మేము స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వి జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ ఇట్ అండ్ ఫస్ట్ మేము మొదలుపెట్టినది ఒక చిన్న మొబైల్ యాప్ కింద స్టార్ట్ అయింది. ఐ థింక్ యూ రిమెంబర్ ఇట్, రైట్? ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది నంబర్ 1 ట్రెండింగ్ యాప్స్ ఫర్ ఆల్మోస్ట్ అ ఇయర్ ఐ థింక్ ఇనిషియల్లీ. సో ఆ టైంలో మొదలుపెట్టినప్పుడు మా విజన్ కూడా ఎవాల్వ్ అవుతా ఉండే. ఇంత దూరం ఆలోచించలేదు కూడా అప్పుడు. వీఆర్ జస్ట్ మెల్లమెల్లగా ఎవాల్వ్ అవుతా వస్తా ఉన్నాం. ఆ టైంలో నేను ఇందాక చెప్పినట్టు ఐ స్టార్టెడ్ సీయింగ్ ఎట్ ది ఆపర్చునిటీస్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ టీమ్స్ అండ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే నాకు హైదరాబాద్, బెంగళూరు ఎందుకు అవసరము? నాకు ఈ రోజు ఒక 10 మంది జావా డెవలపర్లు కావాలి అంటే నేను వెళ్ళి మ్యారియట్లోనూ డ్రైవ్ పెట్టినానంటే ఒక వారం రోజులలో నాకు జాయిన్ అయ్యేదానికి 2-3 దొరుకుతారనే ధైర్యం వచ్చేదానికి నేను హైదరాబాద్లో, బెంగళూరులో ఈ అవైలబిలిటీ కోసం వెళ్తాను. ఆ తర్వాత నా క్లయింట్ విజిట్స్ ఇట్లాంటివి ఉన్నాయంటే వాటిని అకామిడేట్ చేయడానికి వాళ్ళకి సూపర్ డూపర్ స్టేస్, అకామిడేషన్స్, ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి ఉపయోగపడేటట్టుగా చేయాలి అని మా ఫిలాసఫీ అంతా. మా ప్రోడక్ట్ ఇంటర్నెట్లో ఉంటుంది, క్లౌడ్లో హోస్ట్ అవుతుంది. దాన్ని డెవలప్ చేసే దగ్గర మనకు కావాల్సినదంతా కంటిన్యూస్ డెలివరీలో ఎప్పటికప్పుడు ఎంత కావాలనేది ప్రతిదీ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా టెస్ట్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. దీనికి నాకు హై అవైలబిలిటీ, లో అవైలబిలిటీ వీటన్నిటికంటే కూడా
టాలెంట్ పూల్‌ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఎక్కువ ఉపయోగం ఉంది అనిపించింది నాకు. ఎందుకు అంటే హెల్త్ కేర్ అనేది ఇప్పటిదాకా ఇన్స్యూరెన్స్ డ్రివెన్‌లో వెళ్తా వచ్చింది. మీరు ఏ డాక్టర్ గారితోనైనా మాట్లాడండి. డాక్టర్ గారికి సంబంధించినంత వరకు హెల్త్ కేర్ అంటే నేనేదన్నా పేపర్ పబ్లిష్ చేయాలంటే ఉపయోగపడతదండి. నాకంత టైం ఎక్కడ దొరుకుతది అంటారు పాపం. హ్మ్. సో, మనం ఎప్పుడైతే వాళ్ళతోటి కూర్చొని అలా కాదు సార్ మీ టైం ఇలాగ సేవ్ అయితది. ఒక 2 నిమిషాల్లో మీకు మీరు 10 నిమిషాలు ఒక పేషెంట్‌తో స్పెండ్ చేస్తున్న దాంట్లో 2 నిమిషాలు మీకు ఖాళీ దొరికిందంటే, ఆ 2 నిమిషాలను మీరు వాళ్ళకి ఎక్కువ కేటాయించగలుగుతారు గదా! ఇలాగ మేము మాట్లాడడం మొదలుపెట్టామనమాట. అచ్చా! దీనికి కావాల్సిన ఫ్రెష్ మైండ్, ఫ్రెష్‌నెస్ ఆఫ్ థింకింగ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళలో దొరకడం అనేది నేను ఇంపాసిబుల్ అని చెప్పను నవీన్. కానీ ఒకసారి నీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చేసేసి నీ కమిట్మెంట్స్, నీ ఫ్యామిలీ ఇవన్నీ మొదలైనప్పుడు నీ లైఫ్ నీ దారిలో వెళ్ళిపోతా ఉంటది. సో, అందుకని నేను ఎక్కువ ఫ్రెషర్స్ మీద డిపెండ్ అయ్యాను. అలాగే లైక్ మైండెడ్ పీపుల్ ఎలా అంటే ఇప్పుడు నాతో పాటు హైదరాబాద్‌లో, బెంగుళూరులో పనిచేసే వాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళందరూ గూడా సంవత్సరానికి ఓసారో, 2 సార్లో ఊరికొచ్చేసేసి ఇక్కడ చేస్తూ వచ్చారు. హ్మ్. కరోనా టైంలో మాకొచ్చిన రియలైజేషన్ ఏంటి అంటే, పేరెంట్స్ ఇక్కడ ఉండేసి, మనం అక్కడ ఉండేసేసి, అసలు ఏం జరుగుతోందని అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉన్నాం చాలా సార్లు. కానీ వాళ్ళు ఫోన్‌లు ఛార్జింగ్ పెట్టుకోరు. ఒక్కోసారి వద్దంటున్నా వినకుండా వేరే వాళ్ళదేదో పెళ్లి జరుగుతా ఉందని చెప్పేసేసి ఎళ్ళిపోతారు. ఆ టైంలో కూడా పెళ్ళిళ్ళు జరిగాయి. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా వెనకాల జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. మీటప్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎవరు వద్దన్నా గాని జరిగేటివి జరుగుతూనే ఉన్నాయి. వినరు వాళ్ళు. సో, ఆ టైంలో ఇక్కడ ఉండేసేసి పేషెంట్స్‌తో పాటు ఉండేసేసి ముందుకెళ్ళాలనేది మెయిన్ రీజన్ ఉండిందండి. హ్మ్. దాంతోటి ఇక్కడే ఉండేసేసి నాకు ఏవైతే టు బి ఫ్రాంక్ 90లలో నాకు నిజంగా గిద్దలూరులో ఏదైనా ఒక చిన్న కంపెనీ ఉండేసేసి వాడు నాకు ఉద్యోగం ఇస్తానంటే ఐ వుడ్ హావ్ మచ్ ప్రిఫర్ టు స్టే బ్యాక్ ఎట్ గిద్దలూరు రాదర్ దాన్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ ఆర్ బెంగుళూరు నవీన్. యాహ్! నాకు యాహ్! తెలిసి నువ్వు కూడా తెలంగాణలో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించినట్టున్నవి బయటికి పోయేదానికంటే కూడా. రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ నాకు ఇక్కడున్న అవైలబిలిటీ, ఇక్కడున్నవన్నీ గూడా ఈజీగా దొరికిపోతా ఉన్నాయి నాకు. హైదరాబాద్‌లో మా 300 ఎంబీపీఎస్, 400 ఎంబీపీఎస్ ఎంతకు దొరుకుతుందో రూరల్‌లో నాకు అంతకంటే తక్కువ దొరుకుతా ఉంది. ఇక్కడ నాకు లోడ్ తక్కువుంటది గాబట్టి నాకు నెట్వర్క్ స్పీడ్ గూడా బెస్ట్ దొరుకుతది. యాహ్! మా పవర్ ఔటేజ్ ఈ ప్రాబ్లమ్స్ నాకు పవర్ ఔటేజ్ ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకంటే ఇంటితో పాటు పైన సోలార్ ప్యానెల్స్ ఏపిచ్చేసినాము. హ్మ్. సో, ఆ సోలార్ ప్యానెల్స్ మా పైన ఇల్లు ఉండడానికి సెట్ చేస్తుంది. కింద ఆఫీస్ రన్ చేయడానికి సెట్ చేస్తుంది. అరౌండ్ 20, 25 పీపుల్‌ని సపోర్ట్ చేసేసిన వి నెవర్ హావ్ ఎనీ ఔటేజెస్. సో, నీ ఫెసిలిటీస్ వచ్చేస్తా ఉన్నాయి. ఇంకా నాకిప్పుడు అక్కడికెళ్ళేసేసి అక్కడ ఎక్స్‌ట్రా స్పెండ్ చేయాల్సిన అవసరం నాకిప్పుడైతే కనిపించలేదు. ఓకే. మేబీ వన్స్ వి స్టార్ట్ కమింగ్ టు దట్ లెవెల్ నా ప్రెజెన్స్ అక్కడ నా కస్టమర్‌లకి ఇమ్మీడియేట్‌గా అక్కడ అవసరం ఉండాలి అంటే అక్కడొక సపోర్ట్ సెంటర్ లాంటిది ఓపెన్ చేయగలుగుతానేమో తప్ప డెవలప్‌మెంట్ సెంటర్స్ ప్రాబబ్లీ ఐ వుడ్ లైక్ టు హావ్ దెమ్ ఇన్ ది ఏరియాస్ వేర్ ఐ వాంట్ టు encourage them to develop and reach to next step, Naveen. Maybe if it is not too much, I'll bring back one experience that I had when I హ్మ్. used to work for Avaya. హ్మ్. Back హ్మ్. in 2008, 9 I was actually in Denver. నా దగ్గర ఒకరిద్దరు కొలీగ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆల్మోస్ట్ 55 మైల్స్ డ్రైవ్ చేస్తూ వచ్చేవాళ్ళు ఉదయాన్నే. అక్కడ ఫెసిలిటీస్ బావుంటాయి మీకు. రోడ్స్ బావుంటాయి. మార్నింగ్ మీరొచ్చేస్తారు. అరౌండ్ 7:30, 8 కల్లా ఆఫీస్‌కొచ్చేస్తారు. మళ్ళీ అరౌండ్ 4:30, 5 కల్లా బయలుదేరేసి ఎళ్ళిపోతారు. దే యూజ్డ్ టు సే దట్ ఇట్ ఈస్ హార్డ్‌లీ మా 1 అవర్ జర్నీ ఫర్ మీ. సో, ఐ డోంట్ మైండ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఐ డోంట్ మైండ్ ఇన్ ద ఈవెనింగ్ అని చెప్పేసి ఓకే. చెప్పేవాళ్ళు ఆళ్ళు. సో, ఇప్పుడు ఐ కాంట్ సే దట్ 10 ఇయర్స్ బ్యాక్ ఆర్ 15 ఇయర్స్ బ్యాక్ ఇట్ ఈస్ ద సేమ్. బట్ ఇప్పుడు గిద్దలూరు నుంచి హైదరాబాద్‌కి హార్డ్‌లీ 3 అవర్స్ జర్నీ నవీన్. ఓకే. ఇట్స్ అబౌట్ 350 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి కర్నూల్‌కి నంద్యాలకి 1 అవర్, కర్నూల్‌కి అక్కడి నుంచి 1 అవర్, అక్కడి నుంచి 1 ½ అవర్ మాక్సిమం. 3 ½ అవర్స్‌లో నేను హైదరాబాద్‌లో ఉంటా. రోడ్డు గూడా మీరు నేషనల్ హైవేస్ లాగానే ఉన్నాయి. ప్రతి రోడ్డు గూడా ఎవ్రి రోడ్ ఈస్ లైక్ మా ఎన్‌హెచ్ఏఐ కిందకెళ్ళిపోయాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కిందకెళ్ళిపోయాయి. ఆల్మోస్ట్ ప్రతి రోడ్డు 4 లైన్స్, 2 లైన్స్, 4 లైన్స్‌లోనే ఉన్నాయి. సో, సేఫ్టీ పెరిగిపోయింది, అవైలబిలిటీ పెరిగిపోయింది, అడాప్టబిలిటీ పెరిగిపోయింది, అఫోర్డబిలిటీ గూడా పెరిగిపోయింది. దెన్ వై నాట్? గాట్ ఇట్. గాట్ ఇట్. మీకు ఒకవేళ పొలిటికల్ బైట్స్ కావాలంటే గూడా ఇస్తాను నువ్వు చూడు. మోడీ గారు డిజిటల్ ఇండియా అంటున్నారు గదా! హ్మ్. అది గూడా మనం ఇక్కడి నుంచి సాధిస్తున్నట్టు అనుకోవచ్చు. సో, మల్యాద్రి యాహ్! ఇంతకుముందు సారీ. నువ్వు ఒక విషయం చెప్పావేంటంటే ప్రతి ఏడాది 25, 30 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మీ కంపెనీలో కాంట్రిబ్యూట్ చేస్తున్నారన్నారు గదా! ఈ స్టూడెంట్స్ కూడా గిద్దలూరు మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచే ఉన్నారు గదా! సో లేదండి. హ్మ్. మల్టిపుల్ ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు. ఓకే. యూ నో వేరే వి ప్లేసెస్ నుండి స్ప్రెడ్ వస్తున్నారు. ఔట్ అయితే యాహ్! మేము పెద్ద క్యాంపెయిన్‌లు అట్లా చెయ్యం నవీన్. హ్మ్. మాకింతమంది కావాలి అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్‌లో పెట్టేస్తాము. ఆ స్టూడెంట్స్ గ్రూప్‌లో వాళ్ళంతట వాళ్ళే స్ప్రెడ్ అయితా ఎళ్ళిపోతాయన్నమాట. హుహు. మా దగ్గర ఇంటర్వ్యూలో మేము చూసేది వి డోంట్ లుక్ ఫర్ కమ్యూనికేషన్
వి డోంట్ లుక్ ఫర్ యువర్ టెక్నికల్ ఎబిలిటీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. మా దగ్గర కాగ్నిటివ్ ఎబిలిటీ మీద ఒక 3, 4 క్వెషన్‌లు ఉంటాయి అంతే. మా ఓకే. ఇంటర్వ్యూ కూడా 5 నిమిషాలు, 10 నిమిషాల కంటే ఎక్కువ జరగదు. ఓకే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. మా ఫస్ట్‌లో ఉన్న క్వెషన్స్‌లో ఒకటి. హ్మ్. 3 పిల్లులు 3 ఎలుకల్ని 3 నిమిషాల్లో తింటే, ఒక పిల్లి ఒక ఎలుకని 8 నిమిషాల్లో తింటది. సింపుల్. 3 ఓకే. నిమిషాలు. యాహ్! కానీ నువ్వు అడిగి చూడు పిల్లల్ని. పాపం వాళ్ళు టెక్నాలజీ తోటి ఎంత ఫోర్స్‌ఫుల్ అయిపోయారంటే, వాడికి 3 నిమిషాలన్న ఆన్సర్ తెలిసున్నా గాని, ఒక దాని నిమిషం. వెనకాల వాడు ఫార్ములా కోసం ఆలోచిస్తాడు. రైట్. ఇంత సిల్లీ క్వెషన్ నన్ను అడగడు కదా! అనేది వాడి ఉద్దేశ్యం. నేను వాడిని తప్పు పట్టట్లేదు నవీన్. అదే. అదే. హ్మ్. ఇంత సిల్లీ క్వెషన్ నన్ను అడగడు కదా! అని చెప్పేసేసి వాళ్ళు ఆలోచించేదేంటి అంటే, నేను ఇంకెంత ఐ నీడ్ టు థింక్ మోర్, డూ మోర్ అని చెప్పేసి. ఇందాక మనం మాట్లాడిన ఎగ్జాంపుల్ ఉంది కదా! హ్మ్. డిజైన్ ప్యాటర్న్స్ అన్నీ ఓపోసన పట్టేసేసి లాస్ట్‌లో ఒక అర్ధగంట కూర్చొని ఇఫ్ ఎల్స్‌ల తోటి క్లోజ్ చేసేసి ఎళ్ళిపోయాం. గుర్తుందా నీకు? అవును. హ్మ్. రైట్. ఇదే రకంగా ఇదే రకంగా దీస్ ఆర్ ఆల్ ది ఎక్స్‌పీరియన్సెస్ అండ్ ఎగ్జాంపుల్స్ థట్ వి హాడ్ నవీన్. సో, మేము కాగ్నిటివ్ ఎబిలిటీ చూస్తాం పిల్లల దగ్గర. కాగ్నిటివ్ ఎబిలిటీ ఉంది అంటే, స్ట్రీట్ స్మార్ట్‌గా ఉన్నాడు అంటే, వాడు ఇక్కడే కాదు ఎక్కడైనా పనికొస్తాడు. ఓపిక ఉండాలి నవీన్ మా దగ్గర మెయిన్. ఎందుకంటే ఇప్పుడు నేను నీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ప్రొడక్ట్ ఇక్కడ ఇండియాలో మాత్రమే కాకుండా నేపాల్‌లో కూడా రన్ అయితా ఉంది. హుహు. హ్మ్. ఆంకాలజీ డాక్టర్ గారున్నారు ఒకాయన. ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ గారున్నారు. వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు పొద్దున్న 7 గంటలకు హాస్పిటల్‌కొస్తారండి. 12 గంటలకు వాళ్ళకి లంచ్ టైమ్ అని జెప్పేసి ఉంటది. ఇంకొకాయన కడపలో ఒక డయాబెటిక్ స్పెషలిస్ట్ ఉన్నారు. ఎండోక్రినాలజిస్ట్. హ్మ్. ఆయనైతే లంచ్ సాయంత్రం 5 గంటలకు జేస్తాడాయన. ఎందుకు అంటే, అంత రష్ ఉంటది ఆయన దగ్గర. ఆ హస్తవాసికి అలా గుర్తింపొచ్చేసింది. పేరు పడిపోయింది. సో, ఆ డాక్టర్ గారి దగ్గరికెళ్ళేసేసి మీరు వాళ్ళ ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. లేదు వాళ్ళకి మీరు మన ప్రొడక్ట్ వల్ల వాళ్ళకి ఎలా ఉపయోగపడతదని చెప్పాలి అంటే, ఆయనకి 5 నిమిషాలు ఎప్పుడు దొరుకుతదని జెప్పేసి మీరక్కడ కూర్చొనుండాలి. హుహు. ఆ టైంలో మీకు వేరే వీళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్స్ వస్తా ఉంటారు. వేరే డాక్టర్ గారితోటి పనున్న వాళ్ళు వేరే మంది వస్తా ఉంటారు, పోతా ఉంటారు. వీళ్ళందరూ ఉంటారు. డాక్టర్ గారికి మీకిచ్చే టైం వల్ల ఆయన పేషెంట్‌ని నష్టపోతున్నారక్కడ. పేషెంట్‌కిచ్చే టైం నష్టపోతున్నారు. సో, మీకిచ్చే టైము డాక్టర్ గారికి నీ యూ ఆర్ ఎ బ్లాక్ బెల్ట్ రైట్? సిక్స్ సిగ్మా లాంగ్వేజ్‌లో మా లీన్ లాంగ్వేజ్‌లో మాట్లాడాలంటే ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్ దట్ డాక్టర్ ఈస్ గివింగ్ టు యూ. కరెక్ట్. హ్మ్. But హ్మ్. you need to ensure and with your patient and your cognizance, you need to ensure that doctor is not going to lose that time. He is going to gain something out of that time later on. సో దీనికి నీకు ఓపిక ఉండాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. వీటి కోసం మేము చూస్తా ఉంటాం నవీన్. నీకు ఇవి ఉన్నాయి అంటే రేపొద్దున నువ్వు ఎక్కడికెళ్ళినా బతకగలుగుతావు. యాహ్! టీఎస్ఆర్ ఎప్పుడు అంటుంటాడు, ఉద్యోగం చేయడానికి కావాల్సినది స్కిల్స్ ఒకటే కాదు. 90% కామన్ సెన్స్, 5% ఏనమ్మా స్పాంటేనిటీ, మిగిలిన 5% స్కిల్స్ ఉండాలిరా అంటూ ఉంటాడు. కామన్ సెన్స్ ఎందుకు టీఎస్ఆర్ అంటే, కామన్ సెన్స్ లేకుండా నువ్వు ఉద్యోగం చేస్తే ప్రతి దానికి నువ్వు ఎప్పుడు డిబేట్ చేసుకుంటూనే కూర్చుంటావు. యాహ్! సో ఇదే దాన్ని నేను నా దగ్గర వర్క్ చేసే వాళ్ళలో లేదు నా దగ్గర నాతో పాటు వర్క్ చేసే వాళ్ళందరికీ నేను నేర్పించుకుంటూ వెళ్తూ ఉన్నాను నవీన్. హుహు. దీంట్లో చాలా సందర్భాల్లో ఐ థింక్ నీకు తెలుసు. మన వాళ్ళను కొంతమందిని పిలిచేసేది. యాహ్! సో, చాలా సందర్భాల్లో ఏంటి అంటే, మేము మెయిన్ మొదలుపెట్టేది బేసిక్ స్కిల్స్ ఉంటే చాలు మేము హైర్ చేసుకోవడం మొదలుపెడతాం నవీన్. ఆ బేసిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళని మనకు కావాల్సిన స్కిల్స్ మనం నేర్పించుకుంటూ వెళ్తాం. యాహ్! ఆఫ్ కోర్స్ వి హావ్ టేకెన్ మెనీ ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ ఆల్సో. ఓకే. అండ్ ఫర్ ఎవ్రీబడీ దేర్ ఈస్ ఎ లెర్నింగ్ కర్వ్ అండ్ దేర్ ఈస్ యాక్చువల్లీ బిగ్గర్ అన్‌లెర్నింగ్ కర్వ్ థాన్ లెర్నింగ్ కర్వ్. మా దగ్గర లెర్నింగ్ కర్వ్ చాలా తక్కువుంటది నవీన్. ఎందుకంటే మేము వాడేవన్నీ బేస్ టెక్నాలజీస్. ఓకే. మా దగ్గర పనిచేసే ప్రొడక్ట్ రిమోట్ ఏరియాలో వర్క్ చేయాలి. హ్మ్. రిమోట్ ఏరియాలో వర్క్ చేయాలి అంటే మాకు సింగిల్ పేజ్ అప్లికేషన్స్ పనిచేయవు మాకు. ప్రతిదీ ఏ ముక్క ఒక జావా స్క్రిప్ట్ కాంపోనెంట్ కిందనో లేదు సీఎస్ఎస్ కాంపోనెంట్ కిందనో దాంట్లోకి వెళ్ళిపోయేటట్టు చిన్న ముక్కలే ఉండాలి మా దగ్గర. రిమోట్ డెస్క్‌టాప్ ప్రోటోకాల్ ఎలాగైతే ఒక పిక్సెల్‌ని అప్డేట్ చేస్తదో ఆ రకంగా రాస్తామనమాట మేము రాసే మా ఫ్రంట్ ఎండ్స్ అయితేనేమి, బ్యాక్ ఎండ్స్ అయితేనేమి ఇవన్నీ గూడా. ఓన్లీ రిలవెంట్ అండ్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ మాత్రమే అప్డేట్ అయ్యేటట్టుగా చేస్తాం. అందుకని జెప్పేసి మేము వాళ్ళ దగ్గర నుంచి మేమేమి ఎక్స్‌పెక్ట్ చేయము. నీకు హెచ్‌టీఎంఎల్ వచ్చా? సార్ నాకు ఐడియా ఉంది. నో ప్రాబ్లమ్. నీకు ఈ బేసిక్ కాగ్నిటివ్ స్కిల్స్ ఉన్నాయా? కమ్ జాయిన్ అస్. విల్ మూవ్ ఆన్ ఫ్రమ్ దేర్ అండ్ నువ్వెళ్ళేసేసి సార్ నేను స్వెల్టెన్ నేర్చుకొనొచ్చాను, రియాక్ట్ నేర్చుకొనొచ్చాను. ఈ పర్టిక్యులర్ దాంట్లో, ఈ పర్టిక్యులర్ మోడల్‌లో మీకు ఈ రిక్వైర్మెంట్ లేదు సార్. ఇది రిపోర్ట్ రిక్వైర్మెంట్. ఇక్కడ మీకు ఇదే సైజ్‌లో పని చేయాలి అన్న చోట నో ప్రాబ్లమ్. యూ డిఫెండ్ ఇట్. విల్ గో అహెడ్ అండ్ వర్క్ ఆన్ దట్. యాహ్! మా ఫిలాసఫీ అల్లా ఒకటే నవీన్. నీకు కావాల్సిన రిసోర్సెస్ నేనిస్తాను. నీకు కావాల్సిన సాఫ్ట్‌వేర్ రిసోర్సెస్, హార్డ్‌వేర్ రిసోర్సెస్, ట్రైనింగ్ రిసోర్సెస్ నేనిస్తాను. నువ్వెళ్ళేసేసి నేర్చుకో. నువ్వు ప్రొడక్ట్‌ని తయారు చేసేసేయి.
we'll go ahead and put it on. Yep. I don't say we are open source, but we use a lot of open source systems, and we use a lot, we contribute back also to open source, but on individual name rather than a company name and all these kind of things. Naveen, మోడర్న్ టెక్నాలజీస్ లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో నన్ను అడుగుతున్నది ఏంటి అంటే, నీ కంపెనీ ఏఐ మీద ఎంఎల్ మీద వర్క్ చేస్తుందా అని. ప్రాబబ్లీ వీఆర్ వర్కింగ్ ఆన్ దెమ్, బట్ నాట్ విత్ ద సేమ్ నేమ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి. I gave you one example. Pharmacy lo predictive analytics, not at the range of you have like a billion records or a trillion records where I'm going to go ahead and crunch them. But for a mom and pop store to understand, next to 5 repeative customers lo evariki enni ఏ మాత్రలు నేను తెప్పించాలి, ఏ మెడిసిన్స్ నేను తెప్పించాలి, that is important enough for me and important enough for my customer there, right? And it can scale. That is the beauty of the concept of TinyMedic or platform of TinyMedic. Maybe Rudra can give you better details than I do. ఓకే, షూర్. సో ఇప్పుడు మీ కంపెనీ విజన్ ఏంటి? టైనీమెడిక్ యొక్క విజన్ ఏంటి? జస్ట్ ఒక క్లుప్తంగా 1-2 sentences లో. We want to enable South Asia health to get democratized, and health information products అంటే లక్షలు కోట్లు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూస్ గా పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు మీ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేసేసుకున్నారు అంటే, ద సిస్టమ్ షుడ్ evolve itself and should contribute itself for you to go ahead and వర్క్ ఆన్ ఇట్. ఇది ఓవరాల్ ఫిలాసఫీ నవీన్. అట్లనే అఫోర్డబిలిటీ అనేది నీ సైజుని బట్టి ఉండాలి తప్ప, నా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది కాబట్టి నేను ఈ ప్రోడక్ట్ తప్ప వేరేది ఇవ్వలేను అనేటట్టు ఉండకూడదు అనేది నా ఉద్దేశం. సో ఒక చిన్న క్లినిక్ ఉందనుకో, ఆ క్లినిక్ వాళ్ళకి సర్జరీ మాడ్యూల్ అవసరం లేదు, ఫస్ట్ ఎయిడ్ మాడ్యూల్ చాలు వాళ్ళకి. సో ఇట్ ఈస్ మాడ్యులరైజ్డ్ అనమాట. సబ్స్క్రిప్షన్ అనేది నీ మాడ్యులరైజేషన్ తోటి రావాలి డాక్టర్ గారికి, లేదు ఫార్మసిస్ట్కి. ఇది మా కాన్సెప్ట్. నీకు మొదటి నుంచి గుర్తు కదా, ఎప్పుడు కూడా మనం బిట్స్ అండ్ పీసెస్ మీద వర్క్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళం. ఒకేసారి లెగో బ్లాక్స్ కంటే బెస్ట్ డిజైన్ కాన్సెప్ట్ నాకైతే ఇప్పటిదాకా కనిపించలేదు అబ్బాయి. దేర్ మైట్ బి, ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్ ఎనీథింగ్, బట్ బిగ్ పిక్చర్ అనేది ఎప్పుడు కూడా స్మాల్ పీసెస్ తోటి కలిపితేనే బిల్డ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. లక్కీ ఏంటి అంటే లైక్ మైండెడ్ కొలాబరేటర్స్ అండ్ లైక్ మైండెడ్ పార్ట్నర్స్ దొరకడం కూడా it is something that we have been enjoying for last 5 years. Touching the wood, let us hope that it will continue in the same way. Many a times we don't reach out to initially we tried Naveen, 1 or 2 investors, but explaining this entire vision and your monetization will be after 5 years, 10 years, or maybe after 2 decades, was something that was impossible for today's venture capitalists, or unfortunately the kind of guys that I met, it was not acceptable by them. సో ఆ తర్వాత మేమేం డిసైడ్ అయినామంటే, వద్దు బాబు, మనం రన్ అవుతున్నాం కదా, ఇట్లనే రన్ అవుతాం. మన కాన్సెప్ట్ వచ్చేసేసి పేషెంట్ సెంట్రిక్ హెల్త్ కేర్ అండ్ ఎంపవరింగ్ ద డాక్టర్ టు ప్రొవైడ్ పేషెంట్ సెంట్రిక్ హెల్త్ కేర్. సో లెట్ us see across South Asia, because South Asia is 40% of world's population. ఆల్ ది బెస్ట్. అండ్ విజన్ మంచిగా ఉంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది, అండ్ మెయిన్ గా ఒక పర్పస్ డ్రివెన్ ఆర్గనైజేషన్ ఇది. ఖచ్చితంగా మీరు మీ విజన్ ని మీరు అచీవ్ చేస్తారని నమ్మకం ఉంది. అండ్ మాల్యాద్రి, మనము మీ కస్టమర్ ఆన్బోర్డింగ్ గురించి మాట్లాడదాం. అసలు అంటే జనరల్ గా ఇలాంటి ప్రోడక్ట్ మార్కెట్ లోకి వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ మాకేంటి, అసలు మాకు ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చాలా 1,000,000 క్వశ్చన్స్ వస్తాయి కదా. సో మీ యొక్క ఫస్ట్ కస్టమర్ ఆన్బోర్డింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? నేను ఇందాక చెప్పాను కదా నవీన్, ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నాకు టీ తాగడానికి టైం దొరకట్లేదు మాల్యాద్రి, ఇప్పుడు నేను కూర్చొని టైప్ చేయాలా? ఐ మీన్ నో డిస్రెస్పెక్ట్ నవీన్, ఎందుకంటే డాక్టర్ గారి టైం అలాగే ఉంది పాపం, ఆయన ఏం చేయగలుగుతారు? సో ఆ టైంలో ఆయనకి వాల్యూ చూపించగలగడం మనం చేసిన ఒక ఉపయోగకరమైనది అనమాట. సార్, మీకు దీనికి ల్యాప్టాప్ అవసరం లేదు, మీరు టాబ్లెట్ దగ్గర పెట్టుకున్నారు అంటే మాక్సిమం సెలెక్టబుల్ ఆప్షన్స్ తోటి వచ్చేస్తాయి. యూ డోంట్ నీడ్ టు టైప్ అ లాట్, యూ కెన్ సెలెక్ట్ అ లాట్. సో బేస్డ్ ఆన్ ప్రీవియస్ రెస్పాన్సెస్, ప్రీవియస్ డేటా, అట్లనే ఎక్కడైనా టైప్ చేయాల్సిన చోట మీరు మైక్ ఎనేబుల్ చేసుకోండి, దాంట్లో మాట్లాడండి. సో యూజర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ సంథింగ్ దట్ యాక్చువల్లీ మేడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ నవీన్. అదే రకంగా మేము టార్గెట్ చేస్తున్నది నవీన్, అగైన్ ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ డిబేట్ ఆఫ్ సిటీస్ వర్సెస్ రూరల్స్ అండ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ ఈ రోజుకి కూడా మీకు 70% పాపులేషన్ అయితే గిన 50 Mbps కంటే తక్కువ స్పీడ్ వచ్చే ఇంటర్నెట్ ఏరియాలోనే ఉంటున్నారు. ఐ మీన్ ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ డెమోగ్రఫీ ఆల్ టుగెదర్ నవీన్. అక్కడ ఎడ్యుకేషన్ లెవెల్ కూడా మీకు అదే లెవెల్లోనే ఉంటుంది. నేను వెళ్ళేసేసి వాళ్ళతోటి
సూపర్ డూపర్ ఇంగ్లీష్‌లో ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్, కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్‌లో నాకు క్యాన్ యూ గివ్ మీ ఎ పారాసిటమాల్ అని అడిగినాననుకో, అతనికి అర్థం కాదు. అన్న నాకు జ్వరం మాత్రం ఇయ్యండి అడిగితే ఈజీగా అర్థమైతది. యూ ఆర్ గెట్టింగ్ మీ రైట్? యాహ్! అండ్ హ్మ్. ఐఎమ్ నాట్ డిస్‌రెస్పెక్టింగ్ ఎనీథింగ్ ఎందుకంటే ఒక చోట జనరిక్ మెడిసిన్ పేరు సేమ్ జనరిక్ మెడిసిన్ తోటి ఒక చోట ఒక బ్రాండ్‌లో అమ్ముతుండొచ్చు. ఇంకొక చోట ఇంకొక బ్రాండ్‌లో అమ్ముతుండొచ్చు. సో, ఈ కాంబినేషన్ మ్యాపింగ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, వీటిని మనం సాల్వ్ చేయగలిగితే రూరల్ మార్కెట్‌లో కూడా మనం ఎక్కువ వాడుకోగలుగుతాం అన్న ఉద్దేశంతోటి వి యాక్చువల్లీ గో అహెడ్ అండ్ గివ్ ఇట్ టు రూరల్ మార్కెట్స్ ఫర్ ఫ్రీ ఆల్సో మెనీ ఎ టైమ్స్ నవీన్. ఓకే. Nothing is given as free, Naveen. You are getting feedback from them. And Yeah. believe me, feedback is much more valuable than the subscription cost that you can get from a customer. Yeah. Got it. But it depends on the size of the customer again, okay? సో, నెక్స్ట్ ఇప్పుడు యాస్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఓకే. మీరు ఎదుర్కొన్న ముఖ్యమైన సవాళ్ళు ఏంటి? అండ్ వాటిని ఎలా అధిగమించారు? ఎంటర్‌ప్రెన్యూర్ అంత పెద్ద పదాలు వద్దులే గానీ, హ్మ్. సో యాస్పిరెంట్ అనుకుందాం ప్రస్తుతానికి. ఓకే. ఇంకా ఎంటర్‌ప్రెన్యూరల్ స్టేజెస్‌కెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది. హ్మ్. లెట్ అస్ సీ. సో there were always, I will put them as, some personal challenges, some, professional challenges, and then, commitment challenges also, Naveen. ఇనీషియల్‌గా స్టార్ట్ చేసిన కొత్తల్లో నీకెలా అంటే, నేనిక్కడ మొదలుపెడుతున్నాను అంటే చాలా డిస్కరేజ్‌మెంట్ వచ్చేది. ఎందుకక్కడ? వై నీకక్కడ అవైలబిలిటీ ఉండదు. నీకక్కడ ఇదుండదు, అదుండదు ఇలాగుండేది. ఆ తర్వాత నాకు టాలెంట్ పూల్‌ని ఇనీషియల్‌గా హైర్ చేసుకున్న తర్వాత గూడా కొన్ని చోట్ల మూన్ లైటింగ్ ప్రాబ్లమ్ అనుకోవచ్చు. కొన్ని చోట్ల ఆహ్, నాకే సీరియస్‌నెస్ లేక నేనిక్కడ గిదలూరులో మొదలుపెట్టానేమో అన్న యూనో కన్‌క్లూజన్‌కొచ్చేసిన కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఉండేవాళ్ళు అప్పట్లో మొదట్లో. ఇనీషియల్ డేస్‌లో. వాళ్ళకి నేనిక్కడికి మూవ్ అయ్యేసి, నేనిక్కడుండి వాళ్ళతో పాటు పక్కన కూర్చొని నేను పనిచేస్తూ ఉన్నప్పుడు, నాతో పాటు వాళ్ళు చూసినప్పుడు, ఓకే. హి ఈస్ నాట్ ఎ స్నోఫ్లేక్ దట్ ఈస్ సింప్లీ సేయింగ్ దట్ ఓకే. యూ నో ఏదో పొడుద్దాం, సాధిద్దాం అని చెప్పేసేసి తీసుకురాలేదు మమ్మల్ని. మాకేదో కబుర్లు చెప్పడానికి తీసుకురాలేదు. నిజంగానే అతను చేయాలనుకుంటున్నాడు అన్న ఉద్దేశ్యం వచ్చిన తర్వాత, లీడ్ బై ఎగ్జాంపుల్ ఆర్ హౌ డు యూ కాల్ ఇట్? ఈటింగ్ యువర్ ఓన్ డాగ్ ఫుడ్, రైట్? సో, అదే రకంగా చూపించేసి ముందుకు తీసుకెళ్ళాం. ఆ తర్వాత యాహ్! జనరల్‌గా అడాప్టబిలిటీ ఛాలెంజెస్ అయితే చాలానే వచ్చాయి. కొంతమంది కస్టమర్‌లు ఇనీషియల్‌గా తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ పనిచేసే వాళ్ళు ఆర్ ఆల్ పీపుల్, రైట్? ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొడక్ట్ మీద ఐడియా ఆల్రెడీ ఉంది. అవగాహన ఆల్రెడీ ఉంది. దీంట్లో ఈ ఫీచర్ బావుంది. సార్ మనం దానికెళ్ళిపోదాము. నేనేమంటానంటే మీకక్కడ బావుండుండొచ్చండి. నేను కాదనట్లేదు. మీరెళ్ళండి. నేను కాదనట్లేదు. కానీ నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. సో దట్ దానికంటే బెటర్‌గా మేమేమైనా చేయగలుగుతామేమో చూద్దాం. సో, యాస్ ఐ వాస్ మెన్షనింగ్ మనీ కంటే కూడా ఫీడ్‌బ్యాక్ చాలా కాస్ట్‌లీ నవీన్. యాహ్! ఎందుకంటే డబ్బులివ్వడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారు గానీ, ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి ఎవరు గూడా ముందుకు రారు. ఎందుకంటే, ఇతనేమనుకుంటాడో అన్న ఒక మనసులో ఒక కన్‌ఫ్యూజన్ నడుస్తా ఉంటది. నేను చెప్పాను అంటే అతనేమనుకుంటాడో అని జెప్పేసి. ఆ నమ్మకం పొందడానికి మాకు చాలా టైం పట్టింది నవీన్. డాక్టర్‌లతోటి మాట్లాడుతున్నప్పుడు గూడా ఆళ్ళేమంటారంటే, మా తమ్ముడు సాఫ్ట్‌వేర్ ఇంజినీరే, మా అన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీరే. వాళ్ళు నాకేం జెప్తారంటే, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రతిదీ చేస్తామని జెప్తారు. లాస్ట్‌కొచ్చేసరికి వాడు చేసే టయానికి నీ ప్రాక్టీస్ అయిపోయి ఉంటది అని జెప్తారు. సో, స్టీరియోటైప్స్ నవీన్. ప్రాబబ్లీ వాళ్ళు ఇంతకు ముందు ఎవరినైనా అడిగింటారు. నాకు ఈ పర్టిక్యులర్ రిపోర్ట్ ఇలా కావాలి అని అడిగింటారు. ఆ రిపోర్ట్ ఇస్తామని చెప్పిన వాళ్ళు వాళ్ళ లిమిటేషన్స్ ఏవో వాళ్ళకుండింటాయి. అది సరిగ్గా కమ్యూనికేట్ చేసిండకపోవచ్చు, చేయలేకపోయుండొచ్చు. దీనివల్ల ఏమైతదంటే డాక్టర్ గారు ఏమనుకుంటారంటే, అది సాధ్యం కాదు అనుకుంటారు. ఎందుకు? నా పర్సనల్ ఒక లోటొకటుంది. సంథింగ్ దట్ ఐ ఆల్‌వేస్ ఫీల్ దట్ ఐ ప్రామిస్డ్ సంథింగ్ బట్ ఐ కుడ్ నాట్ డెలివర్. అదే. నాకు సుమన్యు గారు అని చెప్పేసి ఒక ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన నన్నడిగినది, "మల్యాద్రి నాకు డైకమ్ వ్యూవర్, డైకమ్ ఎడిటర్ నాకు ఆన్‌లైన్‌లో కావాలి మల్యాద్రి" అని అడిగారు. నవీన్ ఈ రోజుటికి కూడా నాకు చేయాలనుంది. కానీ నా దగ్గర అంత టాలెంట్ పూల్ లేదు. అంత కెపాసిటీ దొరకట్లేదు. అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు గో అహెడ్ అండ్ వర్క్ ఆన్ ఇట్. బట్ చేయలేకపోతూ ఉంటామనమాట. నేను ప్రామిస్ చేసినవి నేను డెలివర్ చేయలేదు అంటే రేపొద్దున నేను అదే డాక్టర్ గారి దగ్గరికి ఫోన్ చేసి అడిగినప్పుడు హి విల్ ఫీల్ దట్ యాహ్! వాళ్ళు ప్రామిస్ చేసేది ఎక్కువుంటది. డెలివర్ చేసేది తక్కువుంటది. బట్ మేమేం జేస్తామంటే, సార్ నేను చేయాలనుకుంటున్నాను. నాకు సాధ్యం గావట్లేదు సార్. ఇప్పుడు ప్రయారిటీస్ ఇలాగ మారుతూ ఉన్నాయి. మీకు కొన్ని రోజుల తర్వాత చేసేస్తాను సార్. ఇలాగ ఎళ్తూ ఉంటదనమాట. బట్ సుమన్యు గారిదైతే మాత్రం ఐ రియల్లీ ఫీల్ వెరీ బ్యాడ్ అనమాట. వన్ లాస్ట్ థింగ్ నవీన్, ఐ నో యూ హావ్ ఎ లాట్ ఆఫ్ క్వెషన్స్. ఎంటర్‌ప్రెన్యూర్‌లో ఒక మెయిన్ ప్రాబ్లమ్ దట్ ఎవ్రీబడీ విల్ ఫేస్ ఈస్ ఫండింగ్ ప్రాబ్లమ్స్
and my money problems and cash flow problems. Those also have been hitting us very hard many a times, and they have been suffering us and pushing us towards the edge many a times also. But it is not very easy to go ahead and represent something that you have built for future. So I mean, but you need to trust your own product and go ahead and take one step at a time and go ahead and get into the market and start getting the adaptability. Yeah. Once people will start getting adapted, then you can go ahead and make it. ఎందుకంటే హెల్త్ కేర్ లో మీరు తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఒక్కసారిగా మీరు పెద్ద బిగ్ బ్యాంగ్ తోటి తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ ఆ తర్వాత మీకు కనిపించకుండా వెళ్ళిపోతా ఉంటాయి. మీరు గమనించారో లేదో నాకు తెలియదు. ఐ డోంట్ వాంట్ టు టేక్ అ నేమ్స్ ఆన్ దెమ్, బట్ డాక్టర్ల రెస్పెక్ట్, డాక్టర్ల నమ్మకాన్ని తెచ్చుకోగలిగితేనే వాళ్ళు పేషెంట్స్ కి రికమెండ్ చేయగలుగుతారు. నేను కూడా నా డాక్టర్ గారు నాకు మల్యాద్రి ఈ మెడిసిన్ వేసుకోమంటేనే నేను వేసుకుంటాను. అంతే తప్ప నా ఇష్టానికి నేను వెళ్ళేసేసి నాట్ ఫర్ కామన్ కాఫ్ అండ్ కోల్డ్, బట్ ఇఫ్ దట్ కామన్ కాఫ్ అండ్ కోల్డ్ ఈజ్ prolonging for a month or 2 months, then definitely I will suspect it and go to a doctor కదా. ఇదే రకంగా చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, మనం మామూలుగా ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అంటే జస్ట్ బ్రీఫ్ గా చెప్పేస్తే నెక్స్ట్ క్వశ్చన్స్ మనం తొందరగా కంక్లూడ్ చేయొచ్చు. One of those things is promising too much and then delivering less. You must avoid that. And Right. then you need to ensure that you are always focused on what you are delivering. And there will be a lot of things that will be pulling you forward and pushing you forward, Naveen. సో వాటిల్లో నీకు నిజంగా అవసరమైనది ఏంటి, నీకు నిజంగా ఉపయోగపడేది ఏంటి, నీ కంపెనీకి లాంగ్ టర్మ్ విజన్కి ఉపయోగపడేది ఏంటి అనేది మాత్రమే తీసుకొని ముందుకెళ్తా ఉండాలి. అట్ ద సేమ్ టైం కొన్ని సందర్భాల్లో నీకు కొన్ని ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. అవి ఎలా అంటే నువ్వు ఈ చిన్న చిన్న పీసెస్ చేసేస్తే నీకు ఇమీడియట్ గా మనీ వస్తుంది, దెన్ యూ కెన్ కాన్సన్ట్రేట్ అన్ బెటర్ థింగ్స్ అని చెప్పేసి. కానీ దాంతో నీ విజన్ చేంజ్ అయిపోతుంది. ఒకసారి విజన్ చేంజ్ అయిపోయింది అంటే కమింగ్ బ్యాక్ ఆన్ టు ది అలైన్మెంట్ అండ్ ట్రాక్ అదంత ఈజీ కాదండి. మీరు మళ్ళీ ఒక దారిలోకి రాగలగడం అనేది అంత ఈజీ కాదు. మాకు మధ్యలో 1-2 సార్లు జరిగాయి. కానీ మా అదృష్టం బాగుందో లేదు, మా పార్ట్నర్షిప్ సిచ్యువేషన్ ఎలా ఉంటదంటే వి ఛాలెంజ్ ఈచ్ అదర్. మీరు మా ప్రైవేట్ మీటింగ్స్ లో చూసారంటే నువ్వేం చేసావు అన్నట్టుగానే వెళ్తా ఉంటాయి అవి. రీజన్ ఈజ్ నాట్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్, బట్ టు ఎన్ష్యూర్ దట్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ మిస్సింగ్ పాయింట్స్ ఆర్ ఇఫ్ వీఆర్ ఓవర్ లుకింగ్ ఎనీ పాయింట్స్. యు ఆర్ గెటింగ్ మీ రైట్? సో ఆ ఓపెన్నెస్ తోటి మీరు డిస్కస్ చేయగలిగినప్పుడు మాత్రమే, మీలో మీకు ఓపెన్నెస్ లేదనుకోండి పార్ట్నర్స్ అందరి మధ్యలో, మీరు కస్టమర్కి ఏమీ డెలివర్ చేయలేరు. ఇది మెయిన్ మోటో అండి. ఓకే, షూర్. సో మల్యాద్రి జనరల్ గా ఇప్పుడు ఫస్ట్ టైం ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫస్ట్ టైం ఆంటర్‌ప్రెన్యూర్ లాగా ఎవరైనా ఆలోచించి ఏదైనా ఒక ఐడియా ఇంప్లిమెంట్ చేద్దాము అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? స్టార్ట్ ఇట్ ఫస్ట్, డోంట్ థింక్. సీరియస్ గా నవీన్, సో సీరియస్ గా. రైట్, గుడ్. ఎందుకంటున్నాను అంటే ఫోకస్ ఒక దాని మీద లేనప్పుడు ఫోకస్ పక్కకి వెళ్ళిపోతా ఉంటది. గాట్ ఇట్. సో ఇఫ్ యూ వాంట్ టు గో అహెడ్ విత్ ఇట్, గో అహెడ్ అండ్ స్టార్ట్ ఇట్ ఫస్ట్. However small it is, go ahead and start it. You don't need to become an entrepreneur in one day. We call ourselves as social entrepreneurs and rural entrepreneurs. The way we call ourselves is, మేము ఓన్లీ ఇక్కడ సాఫ్ట్వేర్ మాత్రమే డెవలప్ చేయట్లేదు, మేము కమ్యూనికేషన్ డెవలప్ చేస్తున్నాం, స్కిల్ డెవలప్ చేస్తున్నాం. రేపొద్దున ఇదే ఎంప్లాయీ వేరే చోటికి వెళ్ళేసేసి వేరే ప్రోడక్ట్ మీద పనిచేయాలంటే వాడికి అడాప్టబిలిటీ డెవలప్ చేస్తున్నాం. సో యూ వర్క్ ఆన్ యువర్ టాలెంట్ పూల్ రాదర్ దాన్ వర్కింగ్ ఆన్ యువర్ ఎంప్లాయీస్. సో ఇఫ్ యూ ఇంక్రీజ్ దట్ వన్, రేపు పొద్దున మీకు అవసరమైనప్పుడు అదే పిల్లాడికి ఫోన్ చేసేసి, బాబు నాకు అవసరం ఉంది, ఈ రోజు నేను అప్పటివ్వగలుగుతాను, వెనక్కి రా అని అడిగే అవకాశం మీకు ఉంటుంది. సో డోంట్ థింక్, జస్ట్ గో అహెడ్ అండ్ స్టార్ట్ సమ్. సూపర్, మంచి పవర్ఫుల్ సలహా అది. ఇప్పుడు మామూలుగా మీరు ఒక దగ్గర 20 years పైన ఇండస్ట్రీలో ఉండి ఒక సక్సెస్ఫుల్ కెరీర్, ఒక డైరెక్టర్ లాగా ఎదిగారు కదా. సో అలాగే మిగతా వాళ్ళు కూడా కార్పొరేట్ లో ఎదగాలనుకునే వాళ్ళకి కెరీర్ పరంగా మీరు ఇచ్చే సలహా ఏంటి? నవీన్, ఐ థింక్ నేను స్టార్టింగ్ నుంచి ఒకటే చెప్తా ఉన్నాను, ఇన్స్పెక్ట్ అండ్ అడాప్ట్. సో మీ ప్రయారిటీస్, మీ ఆర్గనైజేషన్ ప్రయారిటీస్ రెండు అలైన్ అవుతున్నాయా లేదా అనేది మీరు చూస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. నవీన్, నా కెరీర్ లేదు, నా ప్రయాణం ఇప్పుడు నల్లేరు మీద నడకలాగా అయితే ఎప్పుడు సాగలేదు. ఇట్ వాజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. దేర్ హావ్ బీన్ మెనీ ఛాలెంజెస్ దట్ ఐ హావ్ గాన్ త్రూ. యూ హ్యావ్ ఆల్సో గాన్ త్రూ. ఐ థింక్ నువ్వు నాకంటే ఒక 2-3 ఏళ్ళు చిన్నోడు ఉంటావు నాకు తెలుసు, అంతకంటే ఎక్కువైతే ఏం తేడా లేదు. సో ఈ టైంలో మనం అందరం ఒకే టైప్ ఆఫ్ బిజినెస్ లో వచ్చాము, ఒకే టైప్ ఆఫ్ టీమ్స్ లో నుంచి గ్రూమ్ అవుతూ వచ్చాము. ఒక లక్ ఏంటి అంటే మన బేస్ టైం లోపల
మనకు కోచింగ్ ఇచ్చి, మనకు మెంటర్‌షిప్ ఇచ్చిన వాళ్ళు దే టాట్ అస్ సమ్ కోర్ వాల్యూస్ దట్ వి కెన్ నెవర్ ఫర్గెట్ అన్నమాట. ఒకటి ఫోకస్ ఎప్పుడు లూజ్ కావద్దు. ఇంకొకటి నువ్వు ఎప్పుడు రిలవెంట్‌గా ఉండాలి. ఇఫ్ యూ ఆర్ ఇన్‌సిగ్నిఫికెంట్ టు యువర్ కంపెనీ దెన్ వై డు దే నీడ్ టు పే యూ? నేను సూపర్ హీరోనని చెప్పేసేసి నేను ఓన్లీ టీమ్ తోటి మాత్రమే నేను పని చేపించుకుంటాను. నేను మేనేజర్‌గా మాత్రమే ఉంటాను అంటే హ్మ్. అలాంటోళ్ళు కొంతమంది మనకు వేరే స్కిల్ లెవెల్‌లో వేరే లోయర్ కాస్ట్‌లో దొరుకుతారు గదా! అవును. సో, యూ ఆల్వేస్ విల్ నీడ్ టు గో అహెడ్ అండ్ ఎన్‌ష్యూర్ దట్ యూ ఆర్ రిలవెంట్. యూ ఆర్ సిగ్నిఫికెంట్. ఎప్పుడైతే మీకది తెలిసిందో మీకే అనిపిస్తుంది గదా! ఓకే. ఈ టీము ఇప్పుడు నా మీద ఆధారపడాల్సిన అవసరం లేదు వీళ్ళకి. లేదు, నేను ఈ టీమ్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సో, ఆ టైంలో మీకక్కడ ఫ్రిక్షన్ స్టార్ట్ అయితది. ఘర్షణ స్టార్ట్ అయితది. ఆ ఘర్షణతోటి ఎయిదర్ మీ బాస్‌కు మీకన్నా పడకపోవడం మొదలు గావచ్చు. మీ కొలీగ్స్ తోటి మీకు పడకపోవడమైనా మొదలు గావచ్చు. దట్ ఈస్ ఐ ఓపెనర్ ఫర్ యూ టు గో అహెడ్ అండ్ ఫైండ్ అనదర్ జాబ్. నన్ను చాలా మంది చెప్తా ఉంటారు. లాయల్టీ నువ్వు చాలా కంపెనీలు ఇలా మారావు, అలా మారావు అని జెప్పేసేసి. ఐ థింక్ ఐ యామ్ ఓల్డ్ ఇనఫ్. If I did not color my hair, probably you would see, more gray hair than, dark hair in my head. సో, నాకు కనిపించినదల్లా అయితే ఏంటి అంటే, నీ అవసరం అవతలోళ్ళకి ఎంతుంది, అవతలోళ్ళ అవసరం నీకెంతుందన్న దాన్ని బట్టేసే నీ ఉద్యోగం ఎప్పుడు నడుస్తా ఉంటది. నీకు వాళ్ళ అవసరం లేదన్నప్పుడు నువ్వెళ్ళి ఇంకొక ఉద్యోగం ఎతుక్కుంటావు. వాళ్ళకి నువ్వు అవసరం లేదన్నప్పుడు, లేదు నువ్వు డెలివర్ చేయలేకపోతున్నావు అన్నప్పుడు, వాళ్ళెళ్ళి నీకు ఆల్టర్‌నేట్ చూస్తా ఉంటారు. యాస్ ఎ లీడర్, యూ విల్ ఆల్సో బి టేకింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ కాల్. సో, డోంట్ బ్లేమ్ యువర్ మేనేజర్ ఫర్ నాట్, promoting you for every bullshit that you are trying to do or trying to achieve. Because I'm sorry, Naveen, I don't want to use those kind of terminologies, but you ensure that you are needed and Right. your relevance is still needed. Correct. If your relevance is not there, then you find out where you are needed, boss. Don't waste your time at one place. Got it. And I'm not saying that you should quit immediately. Don't read me wrong. నైస్. మంచి సలహా అది. అండ్ మల్యాద్రి చివరి క్వెషన్, అంటే నాకు ఉన్న ఫ్రెండ్స్‌లలో బాగా టెక్నాలజీ మీద ఫోకస్ ఉండి, బాగా టెక్నాలజీస్ నేర్చుకున్న వాళ్ళలో నువ్వొకడివి. అందుకే నేను ఈ క్వెషన్ అడుగుతున్నాను. కొత్త టెక్నాలజీస్ నేర్చుకునే ఆసక్తి ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? మీరెలా నేర్చుకుంటారు కొత్త టెక్నాలజీస్? అగైన్ నవీన్, నువ్వు ఇందాక నన్ను అడిగావు కదా, ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకుంటున్న వాళ్ళు ఏం చేయాలి అనేది. అదే ఆన్సర్ ఇక్కడ కూడా. హ్మ్. గో టు జిట్‌హబ్, గో టు జిట్‌ల్యాబ్. హ్మ్. ఎవడిదో ఒకడికి ఏదో ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ లోపల కాంట్రిబ్యూటర్‌గా జాయిన్ కండి. మొదట్లో ఏమి కాంట్రిబ్యూట్ చేయలేము మనం. డెవలపర్‌గా ఏం కాంట్రిబ్యూట్ చేయలేము. స్టార్ట్ టెస్టింగ్ ఇట్. గివ్ ఫీడ్‌బ్యాక్. హ్మ్. ఫీడ్‌బ్యాక్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. యూ ఆర్ గెట్టింగ్ మీ? ఓపెన్ సోర్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. దానిలోకెళ్ళండి. మీరు లెట్స్ సే నేను ఎవరో ఒకరు వచ్చేసేసి నాకు స్ట్రీమింగ్ డేటా మీద వర్క్ చేయాలనుకుంటున్నాను. హై లెవెల్ డేటా ప్లాట్‌ఫార్మ్స్ మీద వర్క్ చేయాలనుకుంటున్నాను. చూడండి, స్పార్క్ అనేసి ఐ థింక్ దట్ ఈస్ స్టిల్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ కాంట్రిబ్యూటర్స్ ఉన్న ప్రొడక్ట్ అదే అనుకుంటాను ఇప్పటికి కూడా. అపాచే స్పార్క్, ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. అచ్చా! It Scala and Java based, data streaming platform. That is used in, loads and loads of data. రైట్. సో, దాన్ని మీరు నేర్చుకోవాలి అంటే ఈ రోజు ఎళ్ళేసేసి ఇప్పటికిప్పుడు ఎళ్ళేసేసి ఎండ్ టు ఎండ్ నేర్చుకోవడం అనేది ఎవరి వల్ల గాదు. యూ గో అహెడ్ అండ్ స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. రైట్. Either you contribute to it or start working on some, example projects around it. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. We wanted to go ahead and provide our own సింగిల్ సైన్ ఆన్ మెకానిజం. నాకు కార్పొరేట్‌లలో పనిచేసిన రోజులు సింగిల్ సైన్ ఆన్ అంటేనే నాకు తెలిసిన ఒకటే సింగిల్ సైన్ ఆన్ మైక్రోసాఫ్ట్ డైరెక్టరీ సర్వర్. నో డిస్‌రెస్పెక్ట్ ఆన్ దెమ్ బికాజ్ దే హావ్ బీన్ నంబర్ 1 ఫర్ మెనీ ఇయర్స్. సో ఎవ్రీబడీ హాస్ బీన్ యూజింగ్ ఇట్. And there is something called SiteMinder that I have come across in between, for some days. But later on, I haven't used it a lot actually. కానీ నేను సొంతంగా వెళ్ళి మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఐ కాంట్ అఫోర్డ్ ఈ పెద్ద పెద్ద నేమ్స్ ఉన్న వాటన్నిటిని నేను అఫోర్డ్ అవ్వలేను. కానీ సింగిల్ సైన్ ఆన్ ఎలా పనిచేస్తుంది అనేది నాకు తెలుసు. సో ఏం చేయాలి? ఎలా చేయాలి? We just went ahead and started searching. We found 2-3 products and we started working on building small POCs on top of them. మీరు వెళ్లి చూసారు అంటే గిన నా జిట్‌హబ్, నీకైతే నా జిట్‌హబ్ పేజ్ కూడా తెలుసు. దాంట్లోకెళ్ళి చూసావంటే గిన దానిలో నీకు చిన్న చిన్న పీస్ మీల్ ప్రొడక్ట్స్ లాంటివి. కొన్నిసార్లు దే మైట్ నాట్ వర్క్ కంప్లీట్‌లీ ఆల్సో. బట్ ఇట్ విల్ గివ్ యూ అన్ ఐడియా. దాన్ని తీసేసి ఇంకొకరు ఫోర్క్ చేసుకుంటారు. దాన్ని తీసేసి ఇంకొకరు ఫోర్క్ చేసుకుంటారు. ఈ ఫోర్క్‌లో నుంచి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ సంబడీ ఎల్స్ ఆల్సో టు గో అహెడ్ అండ్ వర్క్ ఆన్ ఇట్. సింపుల్ టర్మ్స్‌లో నా దగ్గర ఒక కస్టమర్ రిక్వైర్మెంట్ వచ్చింది. ప్రతిసారి నువ్వు క్లౌడ్‌లో డిప్లాయ్ చేస్తాను అని అడుగుతావు. నా దగ్గర నేను క్లౌడ్‌కి వెళ్ళలేను. నా దగ్గర ఉండే డేటా కాన్ఫిడెన్షియల్ డేటా. I mean, this doctor is actually working on,
a kind of speciality that you don't want to share with your spouse also. You're getting my point. I can't give you any more details than that one. So వాళ్ళకి సార్ మీరు డిప్లాయ్ చేసుకుంటాను అంటే గిన నేను దీన్ని ల్యాప్టాప్ లో కూడా డిప్లాయ్ చేసి ఇవ్వగలుగుతాను, కానీ మీకు అంత త్రూపుట్ రాదు, అంత ఎఫిషియన్సీ రాదు. ఎంతమంది యూజర్స్ ఉన్నారనే దాని మీద ఆధారపడేసి నేను డిప్లాయ్ చేసి ఇస్తాను సార్ అన్న. ఎలాగండి అన్న, ఆయన ఎదురు కూర్చోబెట్టేసేసి ఆయన ల్యాప్టాప్ లోనే డాకర్ కంపోజ్ అప్ అని కొట్టేసేస్తే పని చేయడం మొదలుపెట్టింది ప్రోడక్ట్. సో మీరు బిల్డ్ చేసే ప్రోడక్ట్ ఎప్పుడు కూడా డోంట్ బిల్డ్ ఇట్ థింకింగ్ దట్ ఇట్స్ ఎకో సిస్టమ్. యూ బిల్డ్ ఇట్ స్మాల్ అండ్ దెన్ ఇట్ షుడ్ స్కేల్ ఆన్ ఇట్స్ ఓన్. సో దీనికి ఎక్స్పెరిమెంటేషన్ కంటే బెటర్ ఆపర్చునిటీ ఇంకొకటి ఉండదు. మీరు నేర్చుకోవాలన్నా అదే, మీరు సొంత కంపెనీ స్టార్ట్ చేయాలన్నా అదే. నా మంత్రం అబ్బా అది, నువ్వేమన్నా అనుకో, ఇన్స్పెక్ట్ అండ్ అడాప్ట్. సూపర్, చాలా బాగుంది. అండ్ గిట్ హబ్ గురించి తెలియని వాళ్ళు గిట్ హబ్ని ఎక్స్ప్లోర్ చేయండి, దాని నుంచి చాలా చాలా నేర్చుకునే అవకాశం ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైరెక్ట్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మల్లాద్రి చెప్పినట్టు ఇనిషియల్ కాంట్రిబ్యూట్ చేయకుండా ఫస్ట్ ఇన్స్పెక్ట్ చేయండి, దాని తర్వాత అడాప్ట్ చేయండి. ఓకే, సో మల్లాద్రి, దిస్ హాస్ బీన్ గ్రేట్ Contribution is of multiple types. You don't need to write code to contribute. You can give feedback and you can raise issues to contribute. ఓకే, యా, దట్స్ ఇంపార్టెంట్ పాయింట్. సూపర్. సో మల్లాద్రి, ఈ రోజు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ఆడియన్స్ మంచి మంచి విషయాలు షేర్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ మీకు అభినందనలు కూడా. మళ్ళీ మనం ఫ్యూచర్లో ఇంకా ఎన్నో ఎపిసోడ్స్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. I hope it will be useful for the people. Yeah. So తప్పకుండా, ఎందుకంటే మనం చాలా నా- కవర్ చేసాం, ఆంటర్ప్రినర్షిప్ గురించి, టెక్నాలజీ గురించి, అంతేకాకుండా కార్పొరేట్ జాబ్ గురించి కూడా. యా, yeah, life is sum total of multiple things that I have been doing. So I can't just go ahead and ఒక్కదాని మీద మాత్రమే మాట్లాడలేదు కదా. సో మొత్తం అన్నిటిని కలిపి మాట్లాడగలిగితేనే సంకలనాన్నే మాట్లాడగలుగుతాం మనం. రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ bringing me on a holiday, Naveen. Bearing with me when we have been rescheduling multiple times over a period of time. And ప్రాబ్లం. సో దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై పాడ్కాస్టింగ్ ఎక్స్పీరియన్స్. సో ఆల్మోస్ట్ ఒక 10% గెస్ నాకు రీస్కెడ్యూలింగ్, లాస్ట్ మినిట్ క్యాన్సిలేషన్ అవన్నీ చేస్తుంటారు కాబట్టి ఇక అలవాటు అయిపోయింది అది, అంతే. ఈసారి నీతో ఒకటి డిఫరెంట్ చేయాలి అబ్బాయి. నువ్వు ప్రతిసారి అందరినీ క్వశ్చన్లు అడుగుతా ఉంటావు, ఈసారి నిన్ను గెలకాలి ఒకసారి. చెయ్యు ఫ్యూచర్లో, విల్ ప్లాన్ ఫర్ షూర్. నిన్ను గెలకాలి ఒకసారి. నీ ప్లాట్ఫామ్ లో నిన్నే గెలికేసేసి అన్ని లాంగ్వేజ్లు కలిపేసేసి పెట్టేసేయాలి ఒకసారి. ప్లాన్ చేద్దాం. ఓకే, సో రీసెంట్ గా 100th ఎపిసోడ్ లో కాత్యాయని గారు ఇంటర్వ్యూ చేశారు నన్ను. సో నా 100th ఎపిసోడ్ సందర్భంగా తెలుగులో ఇలాగే ఆవిడతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇట్లాంటి ప్రస్తావన వచ్చింది. సో అట్లా మీకు కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది. ఓకే, ఎనీ టైం. సూపర్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ ఎపిసోడ్ మల్లాద్రి వల్లభనేనితో. అండ్ ఇక పొడుపు కథ విషయానికి వస్తే, పొడుపు కథ ఏంటా అని చెప్పేసి అందరు ఇప్పుడు గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. బట్ ఎవరైనా ఆన్సర్ చేస్తుంటే మళ్ళీ క్లూ ఇస్తారు. భూమాతకు ముద్దు బిడ్డ, ఆకాశపు జున్నుగడ్డ, రాత్రి వేళ రాజరికం, పగలైతే పేదరికం. ఎవరైనా గెస్ట్ చేశారా? ఓకే, గెస్ట్ చేయకపోతే ఆన్సర్ చందమామ. ఓకే, సో ఇది ఇవాళ ఎపిసోడ్. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒకవేళ ఆడియో ప్లాట్ఫామ్ అంటే స్పాటిఫై కానీ యాపిల్ పాడ్కాస్ట్లో వింటున్నట్టయితే ఫాలో నొక్కి కుదిరితే రేటింగ్ రివ్యూ ఇవ్వండి. అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, అంతేకాకుండా గెస్ట్ స్పీకర్ సజెషన్స్, టాపిక్ రికమెండేషన్స్ ఏమైనా ఉన్నా కూడా మాకు మెయిల్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా మీకు కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా క్వశ్చన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను, tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు, మీ జీవితానికి వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్లో మరో మంచి గెస్ట్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.